మీరు ఏ టాపిక్ అన్నా హెల్త్ గురించి యూట్యూబ్లోకి వెళ్ళి ఈ టాపిక్ కొట్టండి, కొన్ని లక్షల వీడియోలు వస్తుంది. ఫస్ట్ 100 వీడియోలు తీసుకోండి. ఆ 100 వీడియోల్లో 99 వీడియోలు ఫేక్ వీడియోలు, ఫేక్ డాక్టర్లు, ఫేక్ బాబాలు, నాలెడ్జ్ లేని వాళ్ళు, నాలెడ్జ్ లేని డాక్టర్లు చెప్పే వీడియోస్ 99 ఉన్నాయి. అబ్బాయిలకు కూడా బ్రెస్ట్ అనేది స్త్రీలాగా వస్తుంది సార్. ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం, సరిగా నిద్రపోకపోవడం, సరిగా ఎక్సర్సైజ్ చేయకపోవడం, లైఫ్లో స్ట్రెస్ పెట్టుకోవడం, అంతేకాకుండా ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ అడిక్ట్ కావడం. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కి సర్జరీతోనే పరిష్కారమా? మనకి ఎప్పుడైతే ట్యూమర్ బ్రెయిన్లో, మనకి బ్రెయిన్ అంటే ఎక్కడ ఉంటుంది, ఒక బాక్స్లో ఉంటుంది. ఇది స్కల్ అన్నమాట. స్కల్లో ఒక బాక్స్లో ఉంటుంది. బ్రెయిన్లో మామూలుగా ఏ ట్యూమర్ వచ్చినా ఏమవుతుందంటే, బ్రెయిన్ ఇంత సైజు ఉందనుకోండి, ట్యూమర్ పెరుగుతూ వస్తే బ్రెయిన్ అంతా ఒక సైడ్ పుష్ చేసి బ్రెయిన్ పైన ప్రెషర్ పెడుతుంది అన్నమాట. ప్రెషర్ పెట్టినప్పుడు మనం ఆ ప్రెషర్ని రిలీజ్ చేయడానికి ట్విట్టర్ ఈ కల్చర్ అనేది ప్రోత్సహిస్తుందని చెప్పి మెయిన్గా ఇలాన్ మస్క్ ఆ ట్విట్టర్ని కొని దాంట్లో ఈ వోక్ కల్చర్ మొత్తం తీసేశాడు అన్నమాట. మనం చూసాం డొనాల్డ్ ట్రంప్, తర్వాత ఇలాన్ మస్క్, ఆల్ యాంటీ LGBTQ అనమాట. అంటే ట్రాన్స్జెండర్లు కానీ వీళ్ళు చాలామంది ఎన్ని దారుణాలు చేశారంటే, కన్నడ సూపర్ స్టార్, పవర్ స్టార్, ఆయన కూడా మంచి ఫుడ్ తీసుకున్నాడు, మంచి డైట్ చేసింది, మంచి ఎక్సర్సైజ్ చేసింది కదా సార్. చాలా మంది అంటారు, ఏమని అంటారంటే, పునీత్ రాజ్ కుమార్ గారు అంత బాగా ఎక్సర్సైజ్ చేస్తారు కదా, ఆ ఎక్సర్సైజ్ చేసినందుకు ఆయన చనిపోయినారంట. ఎక్సర్సైజ్ చేస్తే ఎవరు చనిపోరు. ఈ ఎక్సర్సైజ్ చేసినా కూడా కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆల్కలైన్ వాటర్ ఇది బాటిల్లో పెట్టి లీటర్ 500-600 అమ్ముతున్నారు సార్. కొంతమందిని అడిగితే మన బాడీకి ఆల్కలైన్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకో గ్రూప్ ఉంది, మన బాడీకి అసిడిక్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మీ బాడీ అంతా బాగా అసిడిక్గా ఉండాలి అంటారు. మన పూర్వీకులంతా ఎట్లాంటి వాటర్ తాగినారు, మంచి ఫ్రెష్ వాటర్ తాగినారు. ఫ్రెష్ వాటర్ అంటే ఏంటంటే, మీకు హార్ట్ అటాక్ వచ్చినా, లేకపోతే మీ పక్కన వాళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందని మీరు డౌట్ వచ్చినా, వెంటనే ఆ నిమ్మకాయని కట్ చేసేసి వాళ్ళ నోట్లో పిండండి. వాళ్ళకి దేవి ఆశీస్సులు ఉంటాయి. ఆ దేవి ఆశీస్సులతో వాళ్ళు చనిపోరు, మీరు చనిపోరు అని ఈయన చెప్పాడు అనమాట. సార్ రొమ్ములో వచ్చే గడ్డలు సార్, ఇది చాలా మంది మహిళలు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు సార్. అక్కడ ఏముంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యింది. ట్యూమర్ ఉంది, ట్యూమర్లో మళ్ళీ క్యాన్సరస్ ట్యూమర్, నాన్ క్యాన్సరస్ ట్యూమర్. క్యాన్సరస్ ట్యూమర్కి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది, నాన్ క్యాన్సరస్ ట్యూమర్కి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా యాబ్సెస్ ఉందా, లేకపోతే సిస్ట్ ఉందా. సిస్ట్ అంటే ఏంటంటే, మూత్రంలో వీర్యం పడటం, ఇక్కడొక పైపు, ఇక్కడొక పైపు, ఇక్కడొక పైపు. ఈ కలిసే ప్లేస్ ఏది అంటే ప్రోస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది. ఆ ప్రోస్టేట్ గ్లాండ్లో మనకు కలుస్తాయి. చాలా కారణాలు మనకు చాలా ఉన్నాయి. అది ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేకపోతే బర్త్ డిఫెక్ట్ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ఉండొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే, సార్ మూర్ఛ రోగం ఇది ఒకప్పుడు ఎక్కువగా ఉంది, ఇప్పుడు తగ్గిందని అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఇంకా పెరిగింది సార్. చాలా మందిలో కనపడకుండా ఈ వ్యాధి చాలా మందిని ఇబ్బంది పడుతుంది. అసలు ఈ మూర్ఛ రోగం ఏంటి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మూర్ఛ రోగం అనేది మీరు చెప్పింది కరెక్టే అండి. ముందుకంటే ఇప్పుడు మనకు సైకలాజికల్ డిజార్డర్స్ కానీ, లేకపోతే న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటే మెదడుకు సంబంధించినవి, లేకపోతే మన మైండ్కి సంబంధించినవి, మన ఆలోచనకు సంబంధించిన డిసీజెస్ చాలా ఎక్కువైపోయినాయి ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు. కాకపోతే ఏంటంటే, ముందు మనకు మెడిసిన్స్ ఉండేవి కాదు, ఇప్పుడు చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో మనము ఈ మూర్ఛ రోగం అంటే ఏం లేదు, బ్రెయిన్లో మనకు ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంటుంది. బ్రెయిన్ నార్మల్గా ఉందనుకోండి, బ్రెయిన్ ఫంక్షన్ కూడా నార్మల్గా, దాని ఎలక్ట్రిసిటీ ఎక్కడెక్కడ ఉండాలి బ్రెయిన్లోనే నార్మల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అబ్నార్మల్ ఎలక్ట్రిక్ డిశ్చార్జెస్ వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం మూర్ఛ అంటాం, లేకపోతే ఫిట్స్ అంటాం, ఎపిలెప్సీ అంటాం. సో డిఫరెంట్ నేమ్తో పిలుస్తాం అనమాట. సో దానికి ప్రస్తుతానికి ఏం ట్రీట్మెంట్ ఉందంటే, అలోపతిలో ఏంటంటే, అవేంటి, బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువైపోయింది. బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువైనప్పుడు ఏం చేస్తారు,
ఆ బ్రెయిన్ని కూల్ డౌన్ చేయాలి. కూల్ డౌన్ చేయాలంటే మత్తు మందులు ఇస్తాం. మత్తు మందులు ఇచ్చిన కొంతమంది నేను 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు మత్తుతో పడిపోయిన వాళ్ళని కూడా చాలా మందిని చూశాననమాట. బట్ హోమియోపతిలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో మనం కరెక్ట్ మందిస్తే మత్తులోకి తీసుకెళ్లడం కాదు. ఏవైతే అబ్నార్మల్ యాక్టివిటీ బ్రెయిన్‌లో ఉందో దాన్ని కరెక్ట్ చేసి కంప్లీట్‌గా క్యూర్ చేసే ఛాన్స్ హోమియోపతిలో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సార్ ఎంత టైం పడుతుంది సార్ ఇది క్యూర్ అవ్వడానికి? రైట్. మనకు ఈ ఎపిలెప్సీ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుందన్నమాట. కొన్ని రీజన్స్‌కి మనము క్విక్‌గా చేయొచ్చు. కొన్ని రీజన్స్ టైం పడతది. కొన్ని మనం చేయలేమన్నమాట. సో, అట్లా మనకు పేషెంట్స్‌ని బట్టి వాళ్ళని 3 కేటగరీస్‌లో డివైడ్ చేస్తాం. మనం అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఈ పేషెంట్‌ని క్యూర్ చేయగలమా లేదా? మనకు దీంట్లో మనం ఏంటంటే పేషెంట్‌ని స్టెరాయిడ్స్‌కి గానీ, లేకపోతే మత్తు మందులకు గానీ బయటకు తెస్తే దాన్ని మనము సక్సెస్ రేట్ కింద చెప్పుకోవచ్చు. బట్ ఇది ఇండివిడ్యువల్ కేస్. మనకు ఏదైతే ఈ ఫిట్స్ అనేది వస్తుందో అది ఒక సింప్టమ్, రైట్? హెడేక్ అనేది ఒక సింప్టమ్. హెడేక్ అనేది ఎప్పుడు వస్తుంది? సింపుల్ ఎండలో తిరిగినా వస్తుంది, లేకపోతే ఒక వైరల్ ఫీవర్ అన్నా వస్తుంది. పెద్ద బ్రెయిన్ క్యాన్సర్లు, బ్రెయిన్ ట్యూమర్లు ఉన్నా కూడా మనకు హెడేక్ అనేది వస్తుంది అనమాట. హెడేక్ అనేది నాట్ ఎ డిసీజ్, ఇట్స్ ఎ సింప్టమ్. సో ఇది కూడా అంతే అనమాట. మనకు ఫిట్స్ రావడం అనేది కూడా ఒక సింప్టమ్ అంతే. దాని వెనకాల చాలా డిసీజెస్ ఉన్నాయి. కొన్ని డిసీజెస్ క్యూరబుల్, కొన్ని డిసీజెస్ నాన్ క్యూరబుల్. అది మనం పేషెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసి చెప్పగలం. మనం అంతవరకు చెప్పలేము మనం. ఓకే సార్, బ్రెయిన్ ట్యూమర్స్ ఇది చాలా మందికి ఈ మధ్య కాలంలో వినపడుతుంది సార్. ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కి సర్జరీతోనే పరిష్కారమా, లేకపోతే మనం దాన్ని ముందుగానే గుర్తించి తగ్గించే అవకాశం ఉందా హోమియోపతిలో? బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ప్రతి ఒక్క దానికి సర్జరీ అవసరం లేదండి. మనకి ఎప్పుడైతే ట్యూమర్ బ్రెయిన్ లో మనకి బ్రెయిన్ అంటే ఎక్కడ ఉంటుంది? ఒక బాక్స్ లో ఉంటుంది. ఇది స్కల్ అనమాట. స్కల్ లో ఒక బాక్స్ లో ఉంటుంది. బ్రెయిన్ లో మామూలుగా ఏ ట్యూమర్ వచ్చినా ఏమవుతుందంటే బ్రెయిన్ ఇంత సైజ్ ఉందనుకోండి, ట్యూమర్ పెరుగుతూ వస్తే బ్రెయిన్ అంతా ఒక సైడ్ పుష్ చేసి బ్రెయిన్ పైన ప్రెషర్ పెడుతుంది అనమాట. ప్రెషర్ పెట్టినప్పుడు మనం ఆ ప్రెషర్ని రిలీజ్ చేయడానికి సర్జరీస్కి వెళ్తూ ఉంటాం. బట్ బ్రెయిన్ ట్యూమర్ కన్నా చిన్నగానే ఉంది, ప్రెషర్ పెట్టట్లేదు అంటే దాన్ని టచ్ కూడా చేయరు. చాలా మందికి నేను బ్రెయిన్ ట్యూమర్స్ చూశాను, బట్ స్లో గ్రోత్ ఉంది కాబట్టి దాన్ని టచ్ కూడా చేయరు అనమాట. హోమియోపతిలో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ చాలా మంది నా దగ్గరికి వచ్చే కేసెస్ నేను ట్రీట్ చేశాను, వేరే హోమియోపతి డాక్టర్లు ట్రీట్ చేస్తారు. మనం హోమియోపతిలో ఏం చేయగలము అంటే మనకు వచ్చే పేషెంట్స్ 2 రకాలుగా ఉంటారనమాట. ఒకరు బ్రెయిన్లో ట్యూమర్ ఎక్కువైపోయి అది క్యాన్సర్ కావచ్చు, నాన్ క్యాన్సర్ కావచ్చు, ఇంకెక్కడా దానికి మందు లేదు, సో పేషెంట్కి సర్జరీ చేసిన డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు సక్సెస్ రేట్ అన్నప్పుడు అటువంటి వాళ్ళు ఇంకా ఫైనల్ ఒపీనియన్ లాగా హోమియోపతి దగ్గరికి వస్తారు. ఇంకోరు ఏంటంటే నాకు ఒక పేషెంట్ ఉన్నారనమాట. ఆయన కూకట్పల్లిలోనే ఎక్కడో ఉంటారు. సో నేను మణికొండలోనే ఉంటాను. ఆయన ఎవ్రీ మంత్ కూకట్పల్లి నుంచి బైక్ వేసుకొని మణికొండకు వస్తారనమాట. ఆయనకి ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ఆ బ్రెయిన్ ట్యూమరు ఫాస్ట్గా పెరగట్లేదు, చాలా స్లోగా పెరుగుతుంది అనమాట. వాళ్ళు వచ్చి అడిగారు, సార్ నాకు ఆల్రెడీ బ్రెయిన్ ట్యూమర్ ఉంది, చాలా స్లోగా పెరుగుతుంది, సో దాన్ని ఇంకా మనం ఏమన్నా స్లో చేయగలమా అంటే మనకు హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది అనమాట. ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి బ్రెయిన్ ట్యూమర్ అనేది స్లో డౌన్ చేయొచ్చు. మేబీ నేను హోమియోపతిలో కొన్ని కేసెస్ చూసాను, కంప్లీట్గా డిసపియర్ అయిన కేసెస్ కూడా నేను చూసాను అనమాట. ఓకే సార్, చాలా మంది స్త్రీలకి ముఖ్యంగా పిల్లలు ఉన్న స్త్రీలకి పాలు ఇస్తుంటే పాలతో పాటు రక్తము రావటం, చీము రావటం కూడా ఈ ప్రాబ్లం సార్. దీన్ని ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, దానికి ఏంటి సార్, ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? రైట్. సో చాలా మంది విమెన్ లో చూస్తామా అండి మనము దాన్ని బ్రెస్ట్ యాబ్సెస్ అంటాం. మనకు చీము పడుతుంది చూసారా, మేబీ కొంతమందికి ఫేస్ పైన రావచ్చు, నెక్ పైన రావచ్చు, కాళ్ళ పైన రావచ్చు, ఎక్కడైనా చీము పట్టే టెండెన్సీ అనేది ఉంటుంది అనమాట. కొంతమంది విమెన్ కి ఆ చీము అనేది బ్రెస్ట్ లో వస్తుంది అనమాట. ఆ బ్రెస్ట్ లో వచ్చినప్పుడు చీము అంటే ఏంటంటే అదొక ఇన్ఫెక్షన్, లోపల ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ బాగా ఇమ్యూన్ యాక్టివిటీ మొత్తం జరిగి అక్కడ లోపలంతా పస్ ఫామ్ అయ్యి పస్ బ్లడ్ మిక్స్ అయ్యి ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. సో అది ఒక్కొక్కసారి క్యాన్సర్గా కూడా మారచ్చు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడన్నా కానీ ట్యూమర్ కానీ లేకపోతే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రెస్ట్ అంటాం అనమాట. అట్లా చేసినప్పుడు అబ్నార్మల్ థింగ్ ఏదైనా తగిలినప్పుడు కానీ, ఏదైనా ఫారిన్ బాడీ లోపల ఉన్నప్పుడు కానీ, ఇట్లా టచ్ చేసినప్పుడు పెయిన్ ఎక్కువ, లోపల పస్ ఉన్నట్టు, వాటర్ ఉన్నట్టు ఏమైనా తెలిస్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఫస్ట్ అది డయాగ్నోస్ చేయాలి.
లోపల పస్ ఉందా, లేకపోతే బ్లడ్ ఉందా, ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఒక్కొక్కసారి ట్యూమర్స్ ఏమన్నా ఉన్నాయా. బ్రెస్ట్ ట్యూమర్స్ కూడా ఒక్కొక్కసారి ఉంటారు, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం కదా, ఆ బ్రెస్ట్ క్యాన్సర్లు కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు. బినైన్ ట్యూమర్స్ కూడా ఉండొచ్చు అనమాట. బ్రెస్ట్లో క్యాన్సర్స్, నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. ఏదేమైనా బ్రెస్ట్లో దాన్ని లంప్ అంటాం అనమాట. ఏదన్నా అబ్నార్మల్గా ఏదన్నా చేతికి అనిపించినప్పుడు బ్రెస్ట్లో వెంటనే డాక్టర్ దగ్గర చూయించుకొని దాన్ని డయాగ్నోజ్ చేసి అది క్యాన్సరా, నాన్ క్యాన్సరా, లేకపోతే యాబ్సెసా, లేకపోతే సైనసా, లేకపోతే మీరు చెప్పే సైనస్ అంటామనమాట, లేకపోతే ఫిస్టులానా, అసలు అసలు ఏంటి అని మనము ఫస్ట్ డయాగ్నోజ్ చేసి, యాబ్సెసా లేకపోతే సిస్టా అసలు ఏంటని డయాగ్నోజ్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది చేయాలన్నమాట. సార్ రొమ్ములో వచ్చే గడ్డలు సార్, ఇది చాలా మంది మహిళలు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు సార్. దీనికి ఏంటి సార్ పరిష్కారం హోమియోపతిలో? సో మనము ఎవరికన్నా రొమ్ములో గడ్డ వచ్చినప్పుడు ఎట్లా తెలుస్తుందంటే, వాళ్ళు మామూలుగా స్నానం చేయడము ఏదో చేసేటప్పుడు వాళ్ళకి అబ్నార్మల్గా అనిపిస్తుంది అనమాట, ఇట్లా టచ్ చేసినప్పుడు. సో వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయితే ఫస్ట్ మనం చేయాల్సింది డైరెక్ట్ ట్రీట్మెంట్ కాదు. ట్రీట్మెంట్ అనేది దేనికి డిపెండ్ అయి ఉంటుంది, అక్కడ ఏముంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ట్యూమర్ ఉంది, ట్యూమర్లో మళ్ళీ క్యాన్సరస్ ట్యూమర్, నాన్ క్యాన్సరస్ ట్యూమర్. క్యాన్సరస్ ట్యూమర్కి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది, నాన్ క్యాన్సరస్ ట్యూమర్కి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా యాబ్సెస్ ఉందా, లేకపోతే సిస్ట్ ఉందా. సిస్ట్ అంటే ఏంటంటే లోపల ఒక ఫ్లూయిడ్ లాంటిది అక్యుములేట్ అయింది, ఇంకా ఇన్ఫెక్ట్ కాలేదన్నమాట, జస్ట్ గడ్డలాగా మాత్రమే ఉంటుంది. పెయిన్ కానీ, రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ, ఇట్లా పెడితే టెండర్నెస్ అంటారు, పెయిన్ ఇంక్రీజ్ కావడం కానీ, లేకపోతే అక్కడ హీట్గా ఉండడం కానీ ఉండదు అనమాట. ఇది థర్డ్ టైప్. ఇంకా ఫోర్త్ టైప్ ఏంటంటే ఆ సిస్ట్ ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఇన్ఫెక్ట్ అయితే అక్కడ బాగా బ్యాక్టీరియల్ యాక్టివిటీ కానీ, ప్రోటోజోవల్ యాక్టివిటీ ఉన్నప్పుడు కానీ ఏమవుతుందంటే బాగా పెయిన్, రెడ్నెస్, స్వెల్లింగ్, టెండర్నెస్, అంటే ఇట్లా ముట్టే పెయిన్ ఎక్కువ కావడం అన్నమాట. ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సార్ అబ్బాయిలకు కూడా బ్రెస్ట్ అనేది స్త్రీలాగా వస్తుంది సార్. అవును, ఇది చెప్పుకోలేరు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అవును. దీనికి ఏంటి సార్, సర్జరీ అయినా లేకపోతే తగ్గించుకోవచ్చా? ఫస్ట్ మనము ఈ కాలంలో అబ్బాయిలకి ఎందుకు బ్రెస్ట్ డెవలప్ అవుతుంది అనేది మనం ఆలోచించాలన్నమాట. మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ వీళ్ళ లైఫ్ స్టైల్లో ఏం చేస్తున్నారు, ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం, సరిగా నిద్రపోకపోవడం, సరిగా ఎక్సర్సైజ్ చేయకపోవడం, లైఫ్లో స్ట్రెస్ పెట్టుకోవడం, అంతేకాకుండా ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ అడిక్ట్ కావడం. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటారో, కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు ఏమవుతుందంటే తిన్నదంతా ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్ లాగా ఎక్కడ కన్వర్ట్ అవుతుంది, ఆ ఫ్యాట్ అంతా ఏదర్ స్కిన్ కింద డిపాజిట్ అవుతుంది, లేదంటే అబ్డామిన్లో డిపాజిట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటి అంటే స్కిన్ కింద ఉండే ఫ్యాట్, ఈ స్కిన్ కింద ఎప్పుడైతే ఒబేసిటీ వస్తుందో ఆ ఫ్యాట్లో ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటామంటే అరోమటేజ్ ఎంజైమ్ అంటాం అనమాట. ఈ అరోమటేజ్ ఎంజైమ్ అనేది ఏం చేస్తుందంటే మగవాళ్ళ హార్మోన్స్ని ఆడవాళ్ళ హార్మోన్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ రిలీజ్ అవుతుంది, మగతనంకి సంబంధించిన హార్మోన్. అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉండదన్నమాట మగవాళ్ళలో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల. ఎప్పుడు బ్రెస్ట్ డెవలప్మెంట్ వస్తుందంటే ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్ట్రాన్ కానీ బాడీలో ఉన్నప్పుడు, లేదంటే రెండు ఉన్నప్పుడు, బాడీలో పెరిగినప్పుడే బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈ అరోమటేజ్ అనే ఎంజైమ్ ఒబేసిటీ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ టెస్టోస్టెరాన్ని ఈస్ట్రోజన్గా, ప్రొజెస్ట్రాన్గా కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తుందో మగవాళ్ళలో బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది మనం కామన్గా చూస్తాం. ఈ కాలంలో ఒబేసిటీ ఎక్కువ ఉంది కాబట్టి చాలామంది మగవాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది, దాన్ని గైనకోమాస్టియా అంటారు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని 4 స్టేజెస్ ఉంటాయి. దాన్ని 4 స్టేజెస్లో ఆల్మోస్ట్ అన్ని స్టేజెస్లో దీనికి సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎందుకు సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు అంటే అక్కడ ఏంటంటే కనెక్టివ్ టిష్యూ ఫామ్ అయిపోతుంది. అంటే ఒక కొవ్వు లాంటి పదార్థం, కొవ్వు కాదు, కొవ్వు అయితే మనం ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది. కొవ్వు కాకుండా కొవ్వులాగా ఉండే కనెక్టివ్ టిష్యూ అంటారు అనమాట. ఆ టిష్యూ డెవలప్ అయిపోతుంది. దేనివల్ల? ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వల్ల. ఎప్పుడైతే డెవలప్ అవుతుందో దాన్ని ఏ మందులతో తీయడం, సర్జరీ చేసి మాత్రమే తీయాల్సి వస్తుంది. చాలా మంది మగపిల్లలు, అంటే టీనేజ్ మగపిల్లలకి వాయిస్ అనేది చేంజ్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు టీనేజ్ దాటిన తర్వాత మగపిల్లలకి ఏంటంటే మన వాయిస్ వోకల్స్ అనేవి మేలు వాయిస్ లాగా మారాలి. అవును, కానీ స్త్రీలాగా మారి ఇబ్బంది పడుతున్నారు. అది ఏంటి సార్, దీనికి కారణం ఏంటంటారు? దీన్ని క్యూర్ చేసుకొని మళ్ళీ మన మగ వాయిస్ ను మనం తెచ్చుకోవచ్చా? సెకండరీ క్యారెక్టర్స్ చాలా మందికి డెవలప్ కావట్లేదండి.
సో చాలా మంది మనం ఆడవాళ్ళని చూసినప్పుడు వాళ్ళకు మీసాలు రావడము, గడ్డాలు రావడము, మగవాళ్ళ లాంటి టోన్ రావడం మనం గమనిస్తాం. అదే విధంగా మగవాళ్ళకి చెస్ట్ బాగా డెవలప్మెంట్ కాకపోవడం, హైట్ పెరగకపోవడము, రైట్, ఆ మేల్ వాయిస్ రాకపోవడము, మీసాలు గడ్డాలు రాకపోవడము, ఆడవాళ్ళలాగా బిహేవ్ చేయడము, ఇవన్నీ మనము ఈ కాలంలోనే కామన్గా చూస్తున్నాం. ఎందుకు ఈ కాలంలో మనం కామన్గా చూస్తున్నాం అంటే మెయిన్ మనం తినే ఫుడ్లో ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడైతే ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటారో ఆ కార్బోహైడ్రేట్ అంతా ఫ్యాట్గా మారుతుంది. ఫ్యాట్గా మారింది ఊరుకుంటుందా? ఏదర్ మీ అబ్డామిన్లో డిపాజిట్ అవుతుంది, మీ స్కిన్ కింద డిపాజిట్ అవుతుంది. స్కిన్ కింద డిపాజిట్ అయిన ఫ్యాట్లో ఏముంటుందంటే మనకు అరోమటైజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ పని ఏంటి అంటే టెస్టోస్టిరాన్ అంటే మగతనాన్ని ఇచ్చే హార్మోన్స్ని ఆడవాళ్ళ హార్మోన్స్లా కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆడవాళ్ళ హార్మోన్స్లా కన్వర్ట్ చేస్తుందో ఆ టెస్టోస్టిరాన్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ అనేది మగవాళ్ళ బాడీలో తగ్గిపోతాయో ఈ సెకండరీ క్యారెక్టర్స్ అనేది బాగా మీసాలు రావడము, గడ్డాలు రావడము, టోన్ మేల్ వాయిస్ రావడము, చెస్ట్ బ్రాడనింగ్, హైట్ పెరగడము, మజిల్ స్ట్రెంగ్త్ రావడము, సో దేనికన్నా తట్టుకునే కెపాసిటీ రావడం. అంటే మనకు టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఏంటంటే ఎంత బాధలున్నా కూడా ఆ బాధల్ని ఎదుర్కొనే శక్తి ఇస్తుంది అనమాట టెస్టోస్టిరాన్ హార్మోన్. ఆ పవర్ లేకపోవడం అనేది ఈ లో టెస్టోస్టిరాన్ ద్వారా చూస్తూ ఉంటాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే స్త్రీ పురుష ఇద్దరు ఉంటారు, అట్లనే పురుషుడు స్త్రీగా మారే క్రమం ఉంటుంది సార్. ఎగ్జాక్ట్ గా టీనేజ్ లోనే ఈ క్రమం జరుగుతుంది అంటారు. ఇది జరిగే ప్రాసెస్ లో మనం ఆ వ్యక్తిని మనం గుర్తించి పురుషుడుగా ఉంచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా మంది తల్లిదండ్రుల సమస్య. ఇది మనకు 2 జెండర్స్ ఉంటాయండి నార్మల్గా, మేల్ ఒకటి, ఫిమేల్ ఒకటి, రైట్. మేల్లో మనకు 2 క్రోమోజోమ్స్ ఉంటాయి, XY అనే క్రోమోజోమ్ ఉంటాయి. విమెన్లో ఏముంటుందంటే XX అనే క్రోమోజోమ్ ఉంటుంది. మనం XY ఉంటే మేల్ అంటాం, XX అంటే ఫిమేల్ అంటాం అనమాట. కొన్ని కండిషన్స్ ద్వారా ఏమవుతుందంటే పుట్టుకతోనే కొంతమందికి ఈ XX 2 Yలు రావడం, లేకపోతే 2 Xలు రావడం, లేకపోతే XXY రావడం ఫీమేల్లో. వాళ్ళు ఏంటంటే జెనెటికల్గానే డిఫెక్ట్ ఉంటారు. ఆ జెనెటికల్గానే వాళ్ళకు డిఫెక్ట్ ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేదు, అటువంటి మందులు కానీ ప్రస్తుతానికి ఆ రీసెర్చ్ కానీ లేదు. సో ఒకరు మేలా ఫిమేలా లేకపోతే ట్రాన్స్జెండరా అనేది వాళ్ళ పుట్టుకతోనే డిసైడ్ అవుతుంది. అంతే తప్పితే మధ్యలో మనం సర్జరీలు చేసి ఏది చేసినా కూడా అది నేచర్కి విరుద్ధంగా వెళ్ళడం తప్పితే దాంట్లో ఎటువంటి యూజ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈలాన్ మస్క్నే తీసుకున్నాం. ఈలాన్ మస్క్ కొడుకు ఏం చేశాడు, ఫీమేల్గా మారాడనమాట. వాడు XYఏ పుట్టినప్పుడు ఏదైతే ఈ కల్చర్ ఉందో, అంటే దీన్ని వోక్ కల్చర్ అంటారు అనమాట. ఈ వోక్ కల్చర్ అంటే ఏంటంటే మగవాళ్ళని డిమినిష్ చేయడం, అంటే మగవాళ్ళు మంచివాళ్ళు కాదు, మగతనం అనేది మంచిది కాదు, మగతనం అనేది అసలు అంటే మగవాడు స్ట్రాంగ్గా ఉండడం అనేది ప్రపంచానికి మంచిది కాదు. సో అని వాళ్ళపైన వాళ్ళకే విరక్తి పుట్టించేటట్టు వాళ్ళ యూనివర్సిటీస్లో అంతా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఏది మనకు LGBT అంటాం కదా, LGBT కమ్యూనిటీలో వాళ్ళని చేర్పించి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి, ఎస్పెషల్లీ మనము ట్విట్టర్ చూసామన్నమాట. ట్విట్టర్ ఈ కల్చర్ అనేది ప్రోత్సహిస్తుందని చెప్పి మెయిన్గా ఇలాన్ మస్క్ ఆ ట్విట్టర్ని కొని దాంట్లో ఈ వోక్ కల్చర్ మొత్తం తీసేశాడు అనమాట. మనం చూస్తాం డొనాల్డ్ ట్రంప్, తర్వాత ఈలాన్ మస్క్ ఆల్ యాంటీ LGBTQ అనమాట. అంటే ట్రాన్స్జెండర్లు కానీ వీళ్ళు చాలామంది ఎన్ని దారుణాలు చేశారంటే వాళ్ళ వాదన ఏంటంటే ఈ వోక్ కల్చర్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు XY అనేది మగవాళ్ళు కాదు, XX అనేది ఆడవాళ్ళు కాదు. సో వాళ్ళకి ఏమనిపిస్తుందో వాళ్ళ మనసులో, వాళ్ళకు ఒకవేళ మగ అనిపించిందంటే వాళ్ళు మగవాళ్ళు అంట, వాళ్ళకి కానీ ఆడవాళ్ళు అనిపించిందంటే వాళ్ళు ఆడవాళ్ళు అంట. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు టమాటో, నేను మంచి కాదు టమాటో అంటే నేను టమాటో అవుతానా? ఇట్లా కాదనమాట. వాళ్ళని యూనివర్సిటీస్లో బ్రెయిన్ వాష్ చేసి, సో అసలు మన ఏదైతే జెండర్ రోల్స్ ఉన్నాయో, మగవాళ్ళు ఈ పని చేయాలి, ఆడవాళ్ళు ఈ పని చేయాలి, ఆ రోల్స్ అన్నీ గ్యాప్ క్లోజ్ చేసేసి మెయిన్గా వీళ్ళు బ్రెయిన్ వాష్ ఎలా చేస్తారంటే మగవాళ్ళు మంచోళ్ళు కాదు, మగతనం అనేది మంచిది కాదు, మగతనం అనేది అందరినీ బాధ పెడుతుంది, సో దీనివల్ల మీ మదర్ బాధపడుతుంది, మీ సిస్టర్ బాధపడుతుంది అని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి
వాళ్ళని ఇలా కన్వర్ట్ చేయడం అనేది మనం యుఎస్ యూనివర్సిటీలో మనం కామన్గా చూస్తున్నాం. ఈ మధ్య ఇండియాకు కూడా సేమ్ అదే వచ్చింది అని విన్నాను, బట్ ఎంతవరకు ఐడియా వచ్చింది. ఈ డిజిటల్ మీడియాలో చాలా ఎక్కువ ఉంది సార్. చెవిని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే అందరూ కూడా చెవులకి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటున్నారు, 24 hours అది ఉంటుంది సార్. దీని వల్ల చెవి నుంచి బ్రెయిన్ కి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా అంటే 24 hours హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉండటం వల్ల నష్టం ఏమైనా జరిగే అవకాశం ఉందా దీర్ఘకాలంలో? మనకు బ్రెయిన్ 2 నెట్వర్క్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ అంటాము, ఒకటి టాస్క్ మోడ్ నెట్వర్క్. అంటే మనకు బాడీలో పార్ట్స్ ఎలా ఉన్నాయి, కాలు ఉంది, చెయ్యి ఉంది, చెస్ట్ ఉంది, కడుపు ఉంది. బ్రెయిన్లో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ పార్ట్స్ వాటిని కనెక్ట్ చేసే వైర్స్ అంటే న్యూరాన్స్, వీటన్నిటిని మనము నెట్వర్క్ అంటాం, న్యూరల్ నెట్వర్క్ అంటాం అనమాట. మనకు బేసిక్గా 2 న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి, అంటే ఈ టాపిక్ సంబంధించినవి. ఒకటి ఏమంటే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటాం, ఒకటి టాస్క్ మోడ్ నెట్వర్క్ అంటాం. డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఏమీ పని చేయట్లేదు, హ్యాపీగా కూర్చొని ఉన్నావు, అప్పుడు ఈ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది యాక్టివేట్ అవుతుంది, ప్రశాంతంగా ఉంటాడు, ఆ నెట్వర్క్ అనేది యాక్టివేట్ అవుతుంది. టాస్క్ మోడ్ నెట్వర్క్, నువ్వు ఏదైనా పని చేస్తున్నావు, ఒకటి ఆలోచిస్తున్నావు, లేదంటే కంప్యూటర్లో ఏదన్నా ఆడుతున్నావు, ఏదన్నా చేస్తున్నావు, లేదంటే క్రికెట్ ఆడుతున్నావు, ఏదన్నా చేస్తున్నావు, అప్పుడు ఏమవుతుందంటే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ కూల్ అయిపోతుంది, టాస్క్ మోడ్ నెట్వర్క్ యాక్టివేట్ అవుతుంది. రైట్, ఇది కరెక్ట్ మనిషి అలా ఉండాలి, పని చేసేటప్పుడు పని చేయాలి, కామ్గా ఉండేటప్పుడు కామ్గా ఉండాలన్నమాట. అది సో ఎప్పుడైతే మీరు 24 గంటలు ఆ ఫోన్లు పెట్టుకొని ఉంటారో మల్టీ టాస్కింగ్ అంటాం అనమాట. నేను కొంతమందిని చూశాను మా కంపెనీలోనే వర్క్ చేసేటప్పుడు, వాళ్ళు డాక్యుమెంట్స్ పెట్టుకొని ఉంటారనమాట డెస్క్టాప్ పైన. ఒక పని కాదు, 4 పనులు చేస్తుంటారు. దాంతోపాటు పక్కన క్రికెట్ నడుస్తుంటుంది, క్రికెట్ వస్తే క్రికెట్ స్కోర్ నడుస్తుంటుంది, ఒక పక్క పాటలు వింటూ ఉంటారు, ఒక పక్క ఫేస్బుక్ చాటింగ్ చేస్తుంటారు, ఒక పక్క ఇంకోటి ఏదో చేస్తుంటారు. ఎప్పుడైతే ఈ మల్టీ టాస్కింగ్ చేస్తారో ఈ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ సింక్ ఉంటుంది చూసారా, డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ యాక్టివేట్ అయినప్పుడు టాస్క్ మోడ్ నెట్వర్క్స్ ఇన్యాక్టివేట్ కాదు, డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ ఇన్యాక్టివేట్ అయినప్పుడు టాస్క్ మోడ్ నెట్వర్క్స్ యాక్టివేట్ కాదు. ఈ సింక్రనైజేషన్ అనేది పోయి చాలా ప్రాబ్లమ్స్లోకి వస్తారు. దాన్నే మనము ADHD అంటాం, అడల్ట్ ADHD అంటాం. అంటే ఒక దానిపైన కాన్సన్ట్రేట్ లేకపోవడము, ఒకటే దగ్గర ఉండలేకపోవడము. సో దీన్ని అడల్ట్ ADHD అనేది మనకు చాలా కామన్గా అయిపోయింది. దాన్ని ఒక డిసీజ్గా కూడా ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నారు అనమాట. మీరు కన్నా మల్టీ టాస్కింగ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. పక్షవాతం అనేది రెగ్యులర్గా ఇప్పుడు 50 దాటిన వాళ్ళందరిలో చూస్తున్నాం మనం. కొంతమంది పక్షవాతాన్ని రోజుల వ్యవధిలో తగ్గిస్తామన్న ప్రచారం కూడా చేసుకుంటున్నాం. అసలు పక్షవాతం ఎందుకు వస్తుంది, వచ్చే ముందు మనకు ఏమైనా హింట్స్ ఉంటాయా, ముందుగానే గుర్తించి దాన్ని రాకుండా చేసుకునే అవకాశం మనకుందా? ఓకే, పక్షవాతం అంటే ఏంటంటే మనకు బ్రెయిన్ అనే కాదు, మన బాడీలో ఏ పార్ట్ అన్నా తీసుకోండి, దానికి ఆర్టీరియల్ సప్లై ఉంటుంది, వీనస్ డ్రైనేజ్ అని ఉంటుంది. ఆర్టీరియల్ సప్లై అంటే ఏంటి, మన బాడీలో ఏ పార్ట్కి తీసుకున్నా మనము అక్కడ కార్బోహైడ్రేట్ ఇవ్వాలి, ఫ్యాట్ ఇవ్వాలి, రైట్, ప్రోటీన్ ఇవ్వాలి, మినరల్స్ ఇవ్వాలి, విటమిన్స్ ఇవ్వాలి, దానికి హార్మోన్ సప్లై చేయాలి, దానికి ఎంజైమ్ సప్లై చేయాలి, ఇంకా వేరే కెమికల్స్ కానీ వేరే మెటీరియల్ కానీ ఉన్నాయి, అవన్నీ మనం ఒక పార్ట్కి ఇవ్వాలి. ఆ పార్ట్ ఏం చేస్తుంది, ఆ మెటీరియల్ అంతా యూజ్ చేసుకొని వేస్ట్ ప్రోడక్ట్ రిలీజ్ చేస్తుంది. ఆ వేస్ట్ ప్రోడక్ట్ ని అక్కడి నుంచి మనం తెచ్చేయాలి. రైట్, మంచి మెటీరియల్ ని సప్లై చేసే పైపుల్ని, మన బాడీలో ఉండే పైపుల్ని ఆర్టరీస్ అంటాం. ఏదైతే చెడిపోయిన బ్లడ్ ఉంటుందో, అంటే వేస్ట్ మెటీరియల్ ఉన్న బ్లడ్ ఉంటుందో అక్కడి నుంచి తీసేసే పైపుని మనం వీన్ అంటాం. మన బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా దానికి సప్లై చేసే పైప్ ఒకటి ఉంటుంది, దాని నుంచి రిటర్న్ చేసుకునే పైప్ ఒకటి ఉంటుంది, దాన్ని ఆర్టరీ, వీన్ అంటాం అనమాట. మన బ్రెయిన్ లో కూడా చాలా పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్కి అంతా మనం ఆర్టీరియల్ సప్లై ఇవ్వాలి, వీనస్ డ్రైనేజ్ చేయాలి. అంటే ఈ 2 పైపులు బ్రెయిన్లో కూడా ఉంటాయన్నమాట. మన వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2 రకాలుగా పక్షవాతం వస్తుంది. దాన్ని ఏమంటామంటే బ్లీడ్ అంటాం, ఇన్ఫాక్ట్ అంటాం అనమాట. బ్లీడ్ అంటే ఏంటంటే ఏవైతే ఈ పైపులు ఉంటాయో ఆ పైపులు చిట్లిపోయి బ్లడ్ బయటికి రావడం అనేది బ్లీడ్ అంటాం అనమాట. ఇన్ఫ్రాక్ట్ అంటే ఏంటంటే ఏవైతే ఈ పైపులు ఉంటాయో ఆ పైపుల్లో ఏదన్నా అడ్డుపడి బ్రెయిన్ ఏదైతే ఇది ఒక బ్రెయిన్ పార్ట్, దీంట్లో ఒక ఆర్టరీ పోతుంది, వీన్ పోతుంది, రైట్.
మనము బ్లీడ్ అంటే ఏంటంటే ఇది కట్ అయిపోయింది, కట్ అయిపోయి చుట్టూ బ్లడ్ వచ్చేసి బ్లడ్ వచ్చేసి దాన్ని బ్లీడ్ అంటాం. ఇన్ఫ్రాక్ట్ అంటే ఏంటంటే ఈ పార్ట్ కు బ్లడ్ సప్లై చేసే ఈ పైపులో అడ్డు పడిపోయింది, అడ్డు పడిపోతే ఏమవుతుంది, ఈ పార్ట్ కంతా బ్లడ్ అనేది సప్లై ఉండదు, దాన్ని ఇన్ఫ్రాక్ట్ అంటాం అనమాట. అది బ్లీడ్ ఇన్ఫ్రాక్ట్. ఎప్పుడైతే బ్రెయిన్ లో బ్లీడ్ కానీ ఇన్ఫ్రాక్ట్ కానీ వచ్చిందంటే మన బ్రెయిన్ ఏం చేస్తుంది, రైట్ సైడ్ బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది, రైట్? మన లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రైట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది. ఈ బ్లీడ్ ఇన్ఫ్రాక్ట్ కన్నా లెఫ్ట్ సైడ్ వచ్చిందనుకో రైట్ సైడ్ బాడీకి పక్షవాతం వస్తుంది. ఈ బ్లీడ్ ఇన్ఫ్రాక్ట్ కన్నా రైట్ సైడ్ వచ్చిందనుకో లెఫ్ట్ సైడ్ బాడీకి పక్షవాతం వస్తుంది. పక్షవాతం అంటే ఏం లేదు, మన బాడీ మన బ్రెయిన్ లో ఏదన్నా ఒక పార్ట్కి ఏవైతే ఈ కాలుకి చేయికి సంబంధించిన పార్ట్ ఏవైతే ఉన్నాయో దానికి బ్లడ్ సప్లై కానీ ఆగిపోతే దాన్నే మనము పక్షవాతం అని చెప్తూ ఉంటాం అనమాట. ఓకే, ఈ పక్షవాతం రావటానికి ఏమన్నా మనం తీసుకున్న ఆహారాలు కానీ అలవాట్లు కానీ ప్రభావితం చేస్తాయి సార్? 99.99% మనం తీసుకునే ఆహారమే. మన పాతకాలం తీసుకున్నప్పుడు పక్షవాతం ఎవ్వరికి 20s లో 30s లో 40s లో 50s లో వచ్చేది. పక్షవాతం వచ్చిందంటే ఏ 90s 100 ఉండేది వాళ్ళకి, 90కి 100కి పక్షవాతాలు వచ్చేవి. అప్పటికి ఏమయ్యేదంటే ఏవైతే మన బ్రెయిన్ లో బ్లడ్ వెజల్స్ ఉన్నాయో అవన్నీ క్లాట్ అయిపోయి అక్కడి నుంచి వీక్ అయిపోయి బ్లడ్ చిట్లిపోవడం కానీ లేకపోతే బ్లాక్ అవ్వడం కానీ కొవ్వు పేరుకొని బ్లాక్ అవ్వడం కానీ 90 ఏళ్ళకో 100 ఏళ్ళకో జరిగేవన్నమాట. బేసిక్గా ఈ పక్షవాతం అనేది కూడా ఏజ్ రిలేటెడ్ డిసీజ్. మనం ఏం చేస్తున్నాం, మన అలవాట్ల ద్వారా ఏజ్ను క్విక్గా ప్రోగ్రెస్ చేస్తున్నాం, త్వరగా ఏజ్ అయిపోతున్నాం. ఆ త్వరగా ఏజ్ అయ్యే ప్రాసెస్లో మనకు ఈ పక్షవాతం అనేది వస్తుంది. మనం ఏం చేయడం వల్ల బాగా పక్షవాతం మన ఏజ్ క్విక్గా అయిపోతుందంటే 5 రీజన్స్. తిండి సరిగా తినకపోవడం, హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, లైఫ్లో స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ అలవాట్లు చేసుకోవడం వల్ల ఎక్కువ స్పీడ్గా మనకు ఏజ్ అయిపోతుంది. వీటన్నిటిలో ఏది మేజర్ అంటే ఫుడ్. చాలామంది నన్ను ఒకటి అడుగుతారు, సార్ పక్షవాతం రాకుండా ఉండాలంటే ఏం ఫుడ్ తినాలంట. క్వశ్చన్ తప్పు. మనం ఆల్రెడీ తినే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పక్షవాతం రాకుండా ఉండాలంటే ఏం మానేయాలి అని అడగాలి. ఏం మానేయాలి అంటే షుగర్స్, కార్బోహైడ్రేట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ 3 గన మానేస్తే ఏజ్ అనేది మనకు అంత క్విక్గా ఉండదు, చాలా స్లో డౌన్ అయిపోతుంది. పక్షవాతం రాకుండా ఉండాలంటే కార్బోహైడ్రేట్ అనేది తగ్గించాలి. బాగా తేనె తీసుకోవడము, బెల్లం తీసుకోవడము, చక్కెర తీసుకోవడము, స్వీట్లు తినడము, బాగా తీయగా ఉన్న పండ్లు తినడము, కేకులు తినడం, ఏవైతే చక్కెర తేనె బెల్లంతో తయారు చేస్తారో అవి కంప్లీట్గా స్టాప్ చేయడం అనేది ఫస్ట్. నెక్స్ట్ పిండి పదార్థం, రైస్, వీట్, మెయిల్, జార్, బాజరాగి, జొన్నల పిండి పదార్థం, దానికి షుగర్కి ఏం తేడా లేదు, రెండు ఒకటే. ఈ షుగర్ అనేది బయటనే షుగర్ రూపంలో ఉంటుంది, ఈ స్టార్చ్ అనేది లేకపోతే ఈ పిండి పదార్థం అనేది బయట నార్మల్గా ఉంటుంది, లోపలికి పోతేనే షుగర్గా మారుతుంది అనమాట. ఈ రెండు మానేసి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఏమన్నా ఉన్నాయో ఏజ్ అనేది చాలా తగ్గిపోతుంది, చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. దీంతోపాటు మంచిగా నిద్రపోయి మంచిగా ఎక్సర్సైజ్ చేసి లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకొని ఆల్కహాల్ స్మోకింగ్ మానేస్తే మనము ఈ పక్షవాతాన్ని క్విక్గా పోస్ట్పోన్ చేయొచ్చు అనమాట. ఇంకో మేజర్ తప్పు పక్షవాతంలో కామన్గా ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే, పేషెంట్స్ వస్తారు, చాలామంది వస్తారనమాట. ఇది చాలామందికి ఉంది. బీపీ చెక్ చేస్తాను, బీపీ చెక్ చేస్తే రెగ్యులర్ 120/80 అంటే మనం నార్మల్ అంటాం. వాళ్ళకు 190నో లేకపోతే 150నో 160నో 185 90నో అలా ఉంటుంది అనమాట. ఉన్నప్పుడు నేను అడుగుతా వాళ్ళని, అరే బీపీ ఇంత ఉంది కదా, మీరు ఎప్పుడన్నా బీపీ చెక్ చేసుకున్నారంటే వాళ్ళు చెప్తారు, సార్ మాకు బీపీ ఉంది సార్, మాకు తెలుసు, కానీ నేను నా హెల్త్ అంటే నాకు చాలా ఇంపార్టెంట్ సార్, అందుకే మందులు వాడను, అలోపతి మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి నేను మందులు వాడను అంటాడన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సిమ్టమ్స్ లేనంత మాత్రాన డ్యామేజ్ జరగటం లేదు అని కాదు, రైట్? మనకు బీపీలో ఏంటంటే సిమ్టమ్స్ తెలియవు. బీపీ అనేది చాప కింద నీరులాగా పారుతూ ఉంటుంది, చాప కింద నీరు మనకు తెలియదు. మనం రికగ్నైజ్ అయ్యేటప్పటికి ఏంటంటే హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ రెగ్యులర్గా వస్తుంటాయి అన్నమాట. సో నేను వీళ్ళకి ఒకటే చెప్తాను, ఎయిదర్ లైఫ్ స్టైల్ అన్నా చేంజ్ చేసుకొని బీపీ కంట్రోల్లో పెట్టుకో,
లేకపోతే మందులు వాడి బీపీ కంట్రోల్లో పెట్టుకో. అంతేగాని సిమ్టమ్స్ లేవు కదా అని నీ బీపీలో కంట్రోల్ లేకపోతే ఒకరోజు పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళకి ఇంకా సింపుల్గా చెప్పాలంటే బీపీకి లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే అసలు మందులే అవసరం లేదు. ఫస్ట్ టైం లేదు నేను అంతే, నేను లేజీ ఫెలోని, నేను ఎక్సర్సైజ్ చేయను, నేను నా ఇష్టం వచ్చినట్టు తింటా, నేను సరిగా నిద్రపోను, నేను లైఫ్లో స్ట్రెస్ పెట్టుకుంటా, ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తా అంటే అట్లీస్ట్ హోమియోపతి మెడిసిన్స్ వాడు. అది మంచిది కాదు, బట్ వాడితే ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నీకు బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. అది సజెస్ట్ చేయట్లేదు, బట్ లేజీ ఫెలోస్ ఎవరైతే ఉంటారో మనకు 100కి 80% వాళ్ళే ఉన్నారు కాబట్టి హోమియోపతి మందులు వాడు. హోమియోపతి మందులు వాడినప్పుడు వాడుగా చెప్పే అవసరం లేదు, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. దానికి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. సార్ ఒకసారి పక్షవాతం వచ్చిన వ్యక్తికి తిరిగి అది నయం చేసే అవకాశాలు ఉన్నాయా? పూర్తిగా నయం అవుతుందా? పక్షవాతం పూర్తిగా నయం అవుతుందా అని దాని స్టేజ్ బట్టి ఉంటుంది. పేషెంట్ మనకు 2 ఉంటాయి అన్నమాట. అది ఏ స్టేజ్లో ఉంది, అంతేకాకుండా పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బ్లీడ్ ఉంది, లేకపోతే చిన్న ఇన్ఫాక్ట్ ఉంది అంటే బాగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పేషెంట్ యంగ్, పేషెంట్కి బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏమీ లేవు, పేషెంట్ మంచిగా తింటున్నాడు, మంచిగా పక్షవాతం వచ్చేసిన తర్వాత మంచి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నాడు, ఆల్కహాల్ తీసుకోవట్లేదు, స్మోకింగ్ చేయట్లేదు, బాగా నిద్రపోతున్నాడు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అంటే మంచిగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు స్మోకింగ్ చేస్తున్నాడు, ఆల్కహాల్ తాగుతున్నాడు, మళ్ళీ షుగర్స్ తీసుకుంటున్నాడు అంటే డిలే అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఏదన్నా కూడా 2 ఫ్యాక్టర్లు, ఆ డిసీజ్ ఏ స్టేట్లో ఉంది, వీడు ఏం చేస్తున్నాడు, ఏ రకమైన మందులు వాడుతున్నాడు. మంచి మందులు వాడి మంచిగా లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకొని ఉంటే మాత్రం డెఫినెట్గా మంచి యంగ్గా ఉన్నాడు, డిఫరెంట్ పారామీటర్స్ అనమాట మంచిగా చేస్తున్నాడు అంటే రికవర్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రికవర్ అయ్యే టైం కూడా అంతే. సో నువ్వు మంచి అలవాట్లు, మంచి మందులు, మంచివి తీసుకుంటే త్వరగా రికవర్ అవుతాయి. లేదు నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే లేట్గా రికవర్ అవుతాడు. సార్ చాలా మంది మొలలు, పైల్స్ అంటారు, మొలల సమస్యతో బాధపడుతున్నారు సార్. అసలు ఒక్కసారి మొలలు అనేది వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గిపోవటం అనేది ఉండదా? వాళ్ళకి బ్రతికినంతకాలం ఈ బాధను ఫేస్ చేయటమేనా సార్? మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే అసలు మొలలు అంటే ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్గా చెప్పుకుందాం. ప్రతి ఒక్క బాడీలో ప్రతి ఒక్క పార్ట్కి మనం బ్లడ్ సప్లై ఇవ్వాలి, రైట్? మనము మంచిగా మినరల్స్ ఇవ్వాలి, విటమిన్స్ ఇవ్వాలి, ప్రోటీన్స్ ఇవ్వాలి, ఫ్యాట్స్ ఇవ్వాలి, కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి, ఎంజైమ్స్ ఇవ్వాలి, హార్మోన్స్ ఇవ్వాలి, అన్నీ ఒక పార్ట్కి సప్లై చేయాలి. ఆ పార్ట్ ఏం చేస్తుంది, అన్నిటిని యూజ్ చేసుకొని వేస్ట్ మెటీరియల్ రిలీజ్ చేస్తుంది. ఆ వేస్ట్ మెటీరియల్ ఆ పార్ట్లో నుంచి బయటికి తీసుకొని రావాలి. సో మనకు 2 రకాల పైపులు ఉంటాయి. ఒకటి ఆర్టరీ అంటాం, మంచి మెటీరియల్ని సప్లై చేస్తుంది, ఆ పార్ట్లో అవన్నీ యూజ్ చేసుకున్న తర్వాత చెడు రక్తాన్ని బయటికి తీసుకొని వస్తుంది అని వీన్ అంటాం. మనం యానల్ కెనాల్ అంటే మోషన్ వచ్చే ప్లేస్లో కూడా ఆ యానల్ కెనాల్కి, ఆ యానస్ పార్ట్కి, ఆ మోషన్ వచ్చే పార్ట్కి ఆర్టీరియల్ సప్లై ఉంటుంది, వీనస్ డ్రైనేజ్ అంటాం అనమాట. వీన్స్లోంచి చెడు రక్తాన్ని వెనక్కి తీసుకొని వస్తుంది. ఈ మొలలు లేకపోతే హర్షమొలలు, పైల్స్ అంటే ఏంటంటే ఏవైతే ఈ రక్తనాళాలు ఉన్నాయో, చెడు రక్తాన్ని బయటికి తీసుకొని వచ్చే రక్తనాళాలు ఉన్నాయో, ఆ రక్తనాళాల్లో ఎలాస్టిసిటీ పోవడం. ఎలాస్టిసిటీ పోవడం అంటే ఏంటి? ఫస్ట్ మీరు ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నారనుకోండి, కొత్తగా ఇప్పుడే ఒక బుక్ స్టాల్కి వెళ్ళి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నారు. ఆ రబ్బర్ బ్యాండ్ని ఇట్లా బాగా లాగారు, వదిలిపెట్టారు, అది నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. పాత రబ్బర్ బ్యాండ్ మీరు 1 సంవత్సరమో 2 సంవత్సరాలకో అదే రబ్బర్ బ్యాండ్ ఇట్లా లాగారంటే ఏమవుతుంది, అది లాగింది అట్లనే ఉండిపోతుంది, కట్ అయిపోతుంది. దాన్ని ఏమంటామంటే ఎలాస్టిసిటీ పోవడం అంటాం, రైట్? అదే విధంగా మనకు మోషన్ వచ్చే ప్లేస్లో ఈ బ్లడ్ వెజల్స్ అంటే ఏంటి, అవి కూడా పైపులే. పైపులు అంటే మనకు రాణిగంజ్కి వెళ్తాం, రాణిగంజ్లో కొత్త పైప్ దొరుకుతుంది, బాగా ఎలాస్టిక్గా ఉంటుంది, రైట్? లాగితే మళ్ళీ దాని ప్లేస్కి అది వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు ఎండలో పడేశారు అనుకోండి, దాని ఎలాస్టిసిటీ పోతుంది, ఇట్లా లాగితే ఏమవుతుంది, అట్లనే ఉండిపోతుంది. అదే మనకు యానల్ కెనాల్లో కూడా ఈ వీన్స్కి ఏమవుతుందంటే ఎలాస్టిసిటీ పోతుంది. ఎలాస్టిసిటీ పోయినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో బ్లడ్ వచ్చినప్పుడు అవి వాచిపోతాయి, అట్లనే ఉండిపోతాయి అనమాట. దాన్ని పైల్స్ అంటాం. అలోపతి వాళ్ళు ఏం చేస్తారు, ఇది లావ్ అయిపోయిందా అని కట్ చేసి పడేస్తారు. మనము ఇంత పెద్ద పైపు ఉంటుంది, రైట్? ఇంత పెద్ద పైపు ఉన్నప్పుడు ఇక్కడ లావ్ అయిపోయిందని దీన్ని కట్ చేసి పడేసినాం, పక్కనున్నది మళ్ళీ లావు కదా అవుతుంది కదా.
ఆ పైపే చెడిపోయింది, అది లావ్ అవుతుంది. ఉమ్. హోమియోపతి ఏం చేస్తుందంటే ఏదైతే ఈ పైపుకి ఆ ఎలాస్టిసిటీ పోయిందో ఆ ఎలాస్టిసిటీని తీసుకొని వస్తుంది. ఆ ఎలాస్టిసిటీ తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు పైల్స్కి సర్జరీ లేకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అలోపతిలో ఏం చేస్తారు, ఇక్కడ లా వచ్చిందా దీన్ని కట్ చేసేసి, మళ్ళీ ఇక్కడ వచ్చిందా దీన్ని కట్ చేసి, అట్లా కట్ చేసుకుంటూ పోవడం, కానీ రూట్ కాజ్ని వాళ్ళు అడ్రస్ చెయ్యరు. బట్ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఏమవుతుందంటే మనకు ఏదైతే ఆ ఎలాస్టిసిటీ పోయిందో, ఏదైతే ఓల్డ్ పైప్ లాగా అయిపోయిందో, ఓల్డ్ రబ్బర్ బ్యాండ్ లాగా అయిపోయిందో దాన్ని మళ్ళీ నార్మల్గా తీసుకొని వచ్చి తగ్గిస్తాం. కాబట్టి హోమియోపతిలో మనము పైల్స్ని చాలా బాగా ట్రీట్ చేయొచ్చు అనమాట. ఓకే, పైల్స్ పూర్తిగా క్యూర్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నేను ఇంతవరకు సమ్ థౌజండ్స్ ఆఫ్ పైల్స్ కేసెస్ చూశాను. ఆల్మోస్ట్ 99.99% మంచి రిజల్ట్ ఉంది. నా దగ్గరకు వచ్చిన పైల్స్ కేసు ఇంతవరకు ఫెయిల్ అయిందైతే నేను వినలేదన్నమాట. ఓకే, మేబీ 100లో 1 2 అయిండొచ్చు నాకు తెలియకుండా. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పైల్స్ని మనము మంచిగా హ్యాండిల్ చేసుకోవచ్చు, ఫ్యూచర్లో రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. సరే, ఇది క్యూర్ అవటానికి ఎంత ఖర్చుతో కూడుకున్న ప్రయాణమేనా ఇది, లేకపోతే చాలా తక్కువ ఖర్చుతోనే అయిపోతుందా? మీరు పైల్స్ సర్జరీకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో దానికంటే చాలా రెట్లు తక్కువతో చేసుకోవచ్చు అనమాట. పైల్స్ సర్జరీ అంటే ఏమవుతుంది, మినిమం మీకు 1.5 lakh to 2 lakhs అవుతుంది. దాంతో పోలిస్తే దానికంటే బెటర్ రిజల్ట్స్ చాలా తక్కువ డబ్బుతో మనము పైల్స్ని క్లియర్ చేస్తాం. ఇనీషియల్ స్టేజ్ దాంట్లో మళ్ళీ 4D 2 రకాల పైల్స్ ఉంటాయి, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్. ఎక్స్టర్నల్ పైల్స్ అంత పెయిన్ ఉంటుంది, కాకపోతే మంచి రిజల్ట్ ఉంది. ఇంటర్నల్ పైల్స్లో మళ్ళీ 4 రకాలు ఉంటాయి, 1st degree, 2nd degree, 3rd degree, 4th degree. 1st degree, 2nd degree అనుకోండి ఈజీగా అయిపోతాయి, 3rd degree కొంచెం కష్టమవుతుంది, 4th degree వెళ్ళినా అంటే మోస్ట్ ఆఫ్ ది టైం సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సో మనము ఆ డిగ్రీ ఏ డిగ్రీలో ఉన్నాయి పైల్స్, మీకు పైల్స్ వచ్చిన వెంటనే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తే రిజల్ట్ బాగుంటుంది. మీరు అంతా ముదర పెట్టుకొని ఈ గూగుల్ చూసి, యూట్యూబ్ చూసి, ఆ బాబా చెప్పింది విని, ఈ బాబా చెప్పింది విని, వాడి చిట్కాలిని, ఈడి చిట్కాలిని మొత్తం అక్కడ ఈ ప్లేస్ని సర్వనాశనం చేసుకుని వస్తే ఏమవుతుందంటే టైం పడుతుంది, ఒక్కొక్కసారి సర్జరీకి కూడా వెళ్ళాల్సి వస్తుంది. సరే, చాలా మంది మగపిల్లలు బాధపడుతున్నారు, ఇది బయటికి చెప్పుకోలేరు, చాలా మందికి ఈ విషయం కూడా అర్థం కాదు సార్. మూత్రంలో వీర్యం పడటం సార్, ఇది చాలా మందికి ఉంటుంది, రెగ్యులర్ గా ఈ మాట వినిపిస్తుంది సార్. ఇది ప్రాపర్ గా క్యూర్ చేసుకోవచ్చా, అసలు ఇది ఎందుకు వస్తుంది, రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? మనకు 2 పైపులు ఉంటాయన్నమాట. ఒకటి టెస్టిస్ నుంచి, అంటే మన వృషణాలు ఉంటాయి కదా, వృషణాల నుంచి ఒక పైప్ వస్తుంది, రైట్. అదేవిధంగా బ్లాడర్, యూరిన్ పోసే మన కిడ్నీలు ఉంటాయి, కిడ్నీలు మన బ్లడ్ మొత్తం ఫిల్టర్ చేసి యూరిన్ తయారు చేస్తాయి. యూరిన్ వచ్చి బ్లాడర్ లో ఉంటుంది, రైట్. మనకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు మనము బ్లాడర్ని ఎంప్టీ చేస్తాం. మనకు బ్లాడర్ నుంచి ఒక పైప్ వస్తుంది, టెస్టిస్ నుంచి ఒక పైప్ వస్తుంది, 2 పైపులు వస్తాయి. ఈ 2 పైపులు, బ్లాడర్ నుంచి వచ్చిన పైపు, టెస్టిస్ నుంచి వచ్చిన పైపు, 2 ఒక దగ్గర కలుస్తాయి అన్నమాట. ఎక్కడ లాగా ఉంటుంది, ఇట్లా కలుస్తాయి. ఇక్కడ ఇంకో పైపు వై షేప్ లో వస్తుంది, ఇక్కడ ఒక పైపు, ఇక్కడ ఒక పైపు, ఇక్కడ ఒక పైపు. ఈ కలిసే ప్లేస్ ఏదంటే ప్రోస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది. ఆ ప్రోస్టేట్ గ్లాండ్ లో మనకు కలుస్తాయి. చాలా కారణాలు మనకు చాలా ఉన్నాయి. అది ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేకపోతే బర్త్ డిఫెక్ట్ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ 2 కలిసి వస్తాయి అన్నమాట. ఒక్కొక్కటి ఫిజియోలాజికల్, అంటే ఏం ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాగా యంగ్గా ఉన్నాడు బాబు, మేబీ 13 years, 14 years, 16 years, హార్మోన్స్ పీక్లో ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు యాక్టివిటీ బాగా ఎగ్జైటెడ్, హార్మోన్స్ అన్ని బాగా పనిచేస్తాయి, వాళ్ళకు ఆ సెమెన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు కొంతమందికి కలవడం అనేది నార్మల్ అనమాట. అబ్నార్మల్ గా కలుస్తున్నాయి అంటేనే మనం దాన్ని చూసి అసలు ఏమైంది, కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా చూస్తాం అనమాట. ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఏమన్నా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా అని మనము దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో తగ్గుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే అది నార్మల్ అనమాట. సో మీరు ఎవరన్నా చిన్నపిల్లలు కాలేజ్లో ఉండడము, ఏదో చేసినప్పుడు అమ్మాయి పరిచయం అవుతుంది, అమ్మాయి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడే వాళ్ళకి బాగా ఎగ్జైట్ అవుతారు. ఎగ్జైట్ అయినప్పుడు వాళ్ళకి సెమెన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే టైంలో వీళ్ళకి యూరిన్తో కలిసి బయటకు వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో నార్మల్ అనమాట. ఎప్పుడైతే అబ్నార్మల్గా వస్తుందో, సెక్షువల్ ఎగ్జైట్మెంట్ లేకుండా కూడా 2 కలిసి వస్తున్నాయంటే
దట్ ఈస్ ప్రాబ్లమాటిక్. దానికి మనము ఏం ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే తగ్గుతుంది. సార్ ఆల్కలైన్ వాటర్ ఇది బాటిల్లో పెట్టి లీటర్ 500-600 అమ్ముతున్నారు సార్. అసలు ఏంది సార్ ఈ ఆల్కలిన్ వాటర్ అంటే ఏంది? దీని ప్రత్యేకత ఏంటి? మనం రెగ్యులర్ గా తాగే వాటర్ కి ఈ ఆల్కలిన్ వాటర్ కి ఉన్న డిఫరెంట్ ఏంటి సార్? చాలా మందిని చూశానండి, దొంగ బాబాలు, దొంగ డాక్టర్లు, నాలెడ్జ్ లేని డాక్టర్లు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళు ఏదో ఒక ఆర్టికల్ చూస్తారు, లేకపోతే ఏ దొంగ బాబా చెప్పిందో వింటారు, అదే నిజమని నమ్ముతుంటారు అనమాట. ఈ ఆల్కలైన్ వాటర్ కూడా అంతే. కొంతమందిని అడిగితే మన బాడీకి ఆల్కలైన్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఇంకో గ్రూప్ ఉంది, మన బాడీకి అసిడిక్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మీ బాడీ అంతా బాగా అసిడిక్ గా ఉండాలి అంటారు. అసిడిక్ గా ఉండాలంటే వెనిగర్ తాగండి అంటారు రోజు. ఈ గ్రూప్ ఉంది, ఈ గ్రూప్ ఉంది, 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 2 గ్రూపులు మంచిది కాదు. వాటర్ ఎలా ఉండాలో అలానే ఉండాలి. మన పూర్వీకులంతా ఎట్లాంటి వాటర్ తాగినారు? మంచి ఫ్రెష్ వాటర్ తాగినారు. ఫ్రెష్ వాటర్ అంటే ఏంటంటే మనకు టీడీఎస్ అరౌండ్ 100 to 150 ఉండేదాన్ని మనం ఫ్రెష్ వాటర్ అంటాము. కల్తీ లేని వాటర్ అట్లీస్ట్ టీడీఎస్ 150 to 100 to 150 మధ్యలో ఉండేది చూసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ వాటర్. మనకు అంత ఆల్కలైనిటీ ఉండకూడదు, అంత బేస్ ఉండకూడదు. న్యూట్రల్ వాటర్ అనేది బెస్ట్. నేచర్లో ఏ వాటర్ దొరుకుతుందో ఆ వాటర్ తాగాలి తప్పితే దాన్ని తీసుకొని వచ్చి దాన్ని న్యూట్రలైజ్ చేసి ఇంకోటి కూడా చూసాను అనమాట, ఎలక్ట్రోలైట్ వాటర్ అని. సో దాన్ని ఏమంటామంటే కొన్ని బ్రాండ్లు కూడా ఉన్నాయి. నాకే మా కొలీగ్ ఉన్నాడు, వాళ్ళ భావన ఎవరు ఆ బ్రాండ్కి చేస్తారన్న. వాళ్ళు చాలా హీరోయిన్లు, చాలా హీరోలు కూడా మేము ఇచ్చాము. సో మీ హెల్త్ బాగుండాలి, మీ స్కిన్ బాగుండాలి అంటే ఈ వాటర్ వాడండి. అది సింపుల్. ఆ ఎలక్ట్రోలైట్ వాటర్ అంటే ఏంటంటే, నేను మేబీ 3rd క్లాస్లో ఉన్నప్పుడు నా సైన్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, ఆ సైన్స్ ఎగ్జిబిషన్కి చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏమీ లేదు, రూపాయితో తయారు చేసుకోవచ్చు. అది 1 రూపీ చాలు. ఓకే. DC కన్వర్టర్ ఉంటుంది కదా, AC to DC, మన మొబైల్ ఛార్జర్ ఉంది కదా, పాత మొబైల్ ఛార్జర్ ఉంది కదా, ఆ మొబైల్ ఛార్జర్ ని దీన్ని కట్ చేసి దాంట్లో వైర్లు వస్తాయి కదా, ఆ వైర్ కి 2 ఐరన్ పెట్టాలన్నమాట. ఏదో నెయిల్స్ ఏదో ఒకటి పెట్టి దాన్ని మీరు వాటర్ లో పెట్టి రిలీజ్ చేస్తే ఏంటంటే వాటర్ అయోనైజ్ అయిపోతుంది. నేను ఇది చేసిన 3rd క్లాస్లో చేసిన నా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. దాన్ని అయోనైజ్డ్ వాటర్ అంటారు. ఆ అయోనైజ్డ్ వాటర్ చేయడం 0 ఖర్చుతో చేసుకోవచ్చు. ఈ అయోనైజ్డ్ వాటర్ తయారు చేస్తామని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నా అంటే 40,000 50,000 ఛార్జ్ చేస్తుంది. అసలు అయోనైజ్డ్ వాటర్ మన పూర్వీకులు ఎవరైనా అయోనైజ్డ్ వాటర్ తాగినారా? మనం ఎందుకు అట్లాంటి దరిద్రాన్నంతా మనం ఎందుకు తెచ్చి పెట్టుకోవాలి? సో నీట్గా వాళ్ళకి చెప్పి ఇది మంచిది కాదని చెప్పి పంపించేసాను. ఈ అయోనైజ్డ్ వాటరు, ఈ ఆల్కలైన్ వాటరు, ఏది అసిడిక్ వాటరు, ఇవన్నీ మంచిది కాదు. మనకు నేచర్లో ఏ వాటర్, మనకు నేచర్లో ఉన్న వాటర్ న్యూట్రల్గా ఉంటుంది. అసిడిక్గా ఉండదు, అలా ఆల్కలైన్గా ఉండదు, దాంట్లో అయోనైజ్డ్ కూడా ఉండదు అనమాట. నార్మల్ వాటర్ తాగితేనే హెల్తీగా ఉంటాం. సార్ సబ్జా గింజలు ఏంటి సార్? ఇటు ప్రత్యేకత ఏంటి? అందరూ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎలా తీసుకోవాలి? తీసుకోవటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? సబ్జా గింజలు, లేకపోతే ఫ్లాక్ సీడ్స్ కానీ, లేకపోతే చియా సీడ్స్ కానీ, ఈ 3 ఒక కేటగిరీ అనమాట. డిఫరెంట్ బాబాలు, డిఫరెంట్ దొంగ డాక్టర్లు, డిఫరెంట్ దీనివల్ల ఆ యూజ్ ఉంది, ఈ యూజ్ ఉంది అని చెప్తూ ఉంటారు అనమాట. సబ్జా గింజలు కానీ ఇవన్నిటి వల్ల దీంట్లో ఉన్నది ఒకటే యూజ్, ఏంటంటే మంచి ఫైబర్ వస్తుంది. మనకు మనిషికి 2 రకాల ఫైబర్ కావాలి. సాల్యుబుల్ ఫైబర్ అంటాం, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటాం. ఈ 2 ఫైబర్లు ఇవి తీసుకున్నప్పుడు ఫ్లాక్ సీడ్స్ కానీ, చియా సీడ్స్ కానీ, లేకపోతే సబ్జా గింజలు కానీ తీసుకున్నప్పుడు పుష్కలంగా వస్తుంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచిదే. ఎంత తీసుకోవాలి అంటే నేను సజెస్ట్ చేసేది, పెద్ద సైంటిస్టులు అందరు సజెస్ట్ చేసేది 1 to 2 స్పూన్స్ పర్ డే. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. దీంట్లో మనకు షుగర్స్ లేవు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లేవు, ఏం లేవు. కాబట్టి దాని గురించి వరి కావాల్సిన అవసరం చాలా మంచిది. ప్రతి ఒక్కరు పర్ డే 2 స్పూన్స్ అనేది తీసుకుంటే మంచి ఫైబర్ వస్తుంది. బోత్ సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ వస్తుంది. ఫైబర్ వల్ల యూజెస్ ఏంటి అంటే మనం ఒక పెద్ద పాడ్కాస్టే చేయొచ్చు. ఫైబర్ యూజెస్ ఏంటి అనేది, ఫైబర్తో చాలా యూజెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే మంచి గట్ మైక్రోబయామ్ని, మైక్రోబ్యాక్టీరియాని మెయింటైన్ చేస్తుంది. డైజెస్టివ్ హెల్త్ కానీ, లేకపోతే బ్రెయిన్ హెల్త్ కానీ, చాలా అదొక పెద్ద, మనము ఈ ఫైబర్ వల్ల యూజెస్ ఏంటి అని ఒక 45 minutes to 2 hours పోడ్కాస్టే చేయొచ్చు అన్నమాట. అన్ని యూజెస్ ఉన్నాయి. సార్ సమ్మర్ వస్తుంది, చాలా మంది
తల్లులు పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్, ఎందుకంటే బాడీ ఎమ్మట్లోకి డిహైడ్రేషన్ అవుతుంది, చాలా మంది కళ్ళు తిరిగి పడిపోతుంటారు సార్. ఈ సమ్మర్ లో మనం ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మన బాడీ కూల్ గా ఉండి మంచిగా ఉంటుంది, అంటే ఎండ దెబ్బ మనకు తగలకుండా ఉంటుంది సార్. మనకు వింటర్ ఉంటుంది, వింటర్ లోంచి సమ్మర్లో మూవ్ అవుతాం. మనకు వింటర్లో ఏం ప్రాబ్లం ఉండదు, సమ్మర్లో కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఈ వింటర్లోంచి సమ్మర్లో మూవ్ అవుతూ ఉంటామో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడే వస్తాయి అన్నమాట. ఎందుకు అంటే మన బాడీ ఆల్రెడీ కోల్డ్కి అడాప్ట్ అయింది, రైట్? ఇంకా హీట్కి అడాప్ట్ కాలేదు. ఆ చేంజ్ అయ్యే క్రమంలోనే మనకి ఎక్కువ సన్ స్ట్రోక్, మనకు సమ్మర్లో వచ్చే సన్ స్ట్రోకే, మిగిలినవన్నీ ఏం పెద్ద ప్రాబ్లం కాదన్నమాట. ఈ సన్ స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ చేయాల్సింది మంచి హైడ్రేషన్, బాగా వాటర్ తీసుకోవాలి. బాగా వాటర్ తీసుకోవడం అనేది ఫస్ట్ చేయాల్సిన పని. దాంతోపాటు ఇంకేం చేయాలి అంటే ఈ కాలంలో మీరు ఏం చేస్తారంటే పొద్దున్న లేచి బయటికి వెళ్ళి బాగా ఎండలో తిరుగుతారు. నేను ఇంతసేపు ఎండలో ఉన్నాను కదా అని చెప్పి సడన్గా ఏదన్నా ఒక సినిమాకో లేకపోతే ఒక రెస్టారెంట్కో ఏసీలోకి వెళ్తారు. ఎప్పుడైతే అట్లా సడన్గా టెంపరేచర్ చేంజ్ అవుతుందో బాడీ ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోలేక స్ట్రోక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. లేకపోతే పొద్దున బాగా ఇంట్లో మంచి ఫుల్గా ఏసీ వేసుకుని ఉన్నారు, మీరు ఆఫీస్కి వెళ్ళాలి, సడన్గా ఏసీలోంచి బయటకు వచ్చి ఎండలోకి వెళ్ళారు. సో అప్పుడు ఏంటంటే మనకు హైపోథాలమస్ అనే ఒక పార్ట్ ఉంటుంది అనమాట బ్రెయిన్లో, అది మన టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. దానికి ఎప్పుడైతే మీరు సడన్గా టెంపరేచర్ చేంజ్ చేస్తారో ఆ థర్మోస్టాట్ అనేది సరిగా పనిచేయనప్పుడు స్ట్రోక్స్ అనేవి వస్తుంటాయి. మీరు ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సింది సడన్గా చలిలో నుంచి ఎండలోకి పోవడం, సడన్గా ఎండలో నుంచి చలిలోకి రావడం, వాటర్ తక్కువ తీసుకోవడం పనులు చేయకూడదు, వాటర్ బాగా తీసుకోవాలి. బాడీ కూల్గా ఉండే టైంలో ఇంకా మనకు చాలా ఉన్నాయి. సో లైక్ వైట్ బట్టలు వేసుకోవడము, బయటికి పోయినప్పుడు క్యాప్ పెట్టుకోవడము, తర్వాత కాటన్ బట్టలు వేసుకోవడము, ఇవన్నీ జాగ్రత్తలు అన్నమాట. లేదు స్ట్రోక్ వచ్చింది అంటే మనం ఏం చేయాలంటే ఏదన్నా పేషెంట్కి స్ట్రోక్ వచ్చింది మనం తెలిసిన వెంటనే ఆ పేషెంట్ని తీసుకుని పోయి చల్లగా ఉన్న ప్రదేశంలో పెట్టాలి. మీకు ఏసీ లేదనుకోండి, మొత్తం పేషెంట్ని తడి బట్టలతో చుట్టేసి ఫాస్ట్గా ఫ్యాన్ పెట్టాలన్నమాట. ఫ్యాన్ పెట్టేసి వెంటనే టెంపరేచర్ కూల్ డౌన్ చేయాలి. ఇమ్మీడియట్గా చిన్న హాస్పిటల్కి పోకుండా దగ్గర ఏదైతే పెద్ద హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ తీసుకోవాలి. ఎందుకంటే స్ట్రోక్ అనేది చాలా డేంజర్. మనకు మంచి సెటప్ ఉన్న హాస్పిటల్లో ఉంటేనే అది మంచిగా పేషెంట్ అనేవాళ్ళు రికవర్ అవుతారనమాట. సో ఈ జాగ్రత్తలు మనము డెఫినెట్గా స్ట్రోక్ అంటే ఈ సన్ స్ట్రోక్ ఉన్నప్పుడు తీసుకోవాలన్నమాట. సార్ చాలా మందికి హార్ట్కి సంబంధించి స్ట్రోక్స్ రావడం జరుగుతుంది సార్, అది తెలుస్తుంది కొంతమందికి తెలియదు. ఒకేసారి బీపీ పెరిగిపోయి చెమటలు పట్టే అంత ప్రాబ్లం కూడా వస్తుంది సార్. ఎట్లా సార్ మన హార్ట్ ని ఎలా రక్షించుకోవాలి సార్? హార్ట్ని రక్షించుకోవాలంటే చాలా సింపుల్ పని అండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయారు. పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు చాలా మంది మీడియా వాళ్ళు నన్ను పిలిచారండి. ఇట్లా ఒక పెద్ద మీడియా ఛానల్ వాళ్ళు కూడా నన్ను పిలిచినారు. నేనేం చేసినానంటే అసలు హార్ట్ ప్రాబ్లం రావడానికి యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ రావడానికి అని చెప్పి బాగా ప్రిపేర్ అయ్యి ఎలా చెప్తే జనాలకు అర్థమవుతుందని ప్రిపేర్ అయ్యి ఒక 45 minutes వీడియో చేశానండి. 45 minutes వీడియో చేస్తే దాన్ని చూసిన జనాలు ఎంతమంది అంటే బిలో 100. అదే రోజు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ అని చెప్పి ఆ ఛానల్కి పిలుచుకొని వచ్చినారు. ఆ వెజిటబుల్ థెరపిస్ట్ చెప్పిన మాటలు ఏంటి అంటే, మీరు ఎప్పుడు జోబిలో ఒక నిమ్మకాయ పెట్టుకోండి, రైట్? మీకు హార్ట్ అటాక్ వచ్చినా లేకపోతే మీ పక్కన వాళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందని మీరు డౌట్ వచ్చినా వెంటనే ఆ నిమ్మకాయని కట్ చేసేసి వాళ్ళ నోట్లో పిండండి. వాళ్ళకు దేవి ఆశీస్సులు ఉంటాయి. ఆ దేవి ఆశీస్సులతో వాళ్ళు చనిపోరు, మీరు చనిపోరు అని నేను చెప్పాడు అనమాట. మిలియన్స్లోకి వెళ్ళింది, మిలియన్స్ ఆఫ్ లైక్స్. సో మన ప్రజలకు ఏంటంటే ఫస్ట్ ఏదన్నా మంచి చెప్తే ఎవడు వినడు. అందుకే నేను అప్పుడు ఎవరన్నా ఈ క్వశ్చన్ అడిగితే అసలు ఆ స్టోరీ గుర్తొస్తుంది అనమాట. సింపుల్, హార్ట్ అటాక్స్ రాకూడదంటే ఒక పని చేయాలి, కార్బోహైడ్రేట్ తగ్గించండి. కార్బోహైడ్రేట్ తింటే ఏమవుతుందంటే అది ఫ్యాట్ లాగా మారుతుంది. కొంత ఫ్యాట్ అనేది బాడీ కింద డిపాజిట్ అవుతుంది, కొంత అబ్డామిన్ లాగా మారుతుంది, కొంత కార్బోహైడ్రేట్ అనేది కొలెస్ట్రాల్ లాగా మారి హార్ట్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటే అడ్డుపడతాయి. సో మీరు కార్బోహైడ్రేట్ కన్నా మానేస్తే హార్ట్ స్ట్రోక్లు దూరంగా ఉంటారు.
కార్బోహైడ్రేట్ తింటే మీకు హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ అనేది పెరిగిపోతుంది. అంతే తప్పితే ఇది తప్ప మీరు ఇంకేమి చేసినా యూజ్ అనేది ఉండదు. ఇది ఒక్కటే చేయాలి సింపుల్గా. సరే, ఈ రోజుల్లో డైట్ పేరుతో యువత అందరూ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మంచి ఫుడ్ తీసుకుంటారు. అట్లాంటి యువతకి 35 బిలో 35 వాళ్ళకే వస్తుంది ప్రాబ్లం. మంచి డైట్ చేసినా, మంచి ఎక్సర్సైజ్ చేసినా కానీ ప్రాబ్లం వస్తుంది కదా సార్? మంచి డైట్ చేసి మంచి ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎటువంటి పరిస్థితుల్లో రావు. ఓకే. ప్రాబ్లం ఏంటి అంటే మేము మంచి డైట్ తింటున్నాము అనుకొని చెత్త డైట్ తింటున్నారు. అదే మెయిన్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే జిమ్లో చనిపోవడం చూసి జిమ్ముకు పోయి ఎక్సర్సైజ్ చేస్తే చనిపోతున్నారు అనుకొని జిమ్ మానేస్తున్నారు. అదే ప్రాబ్లం. చాలామంది చేసే పని ఏంటంటే మేము హెల్దీ డైట్ తీసుకుంటున్నాము అని చెత్త డైట్ తీసుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా అంటే మనకు దొంగ బాబాలు, దొంగ డాక్టర్లు, నాలెడ్జ్ లేని డాక్టర్లు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు. మీరు ఏ టాపిక్ అన్నా హెల్త్ గురించి యూట్యూబ్లోకి వెళ్ళి ఈ టాపిక్ కొట్టండి, కొన్ని లక్షల వీడియోలు వస్తున్నాయి. ఫస్ట్ 100 వీడియోలు తీసుకోండి. ఆ 100 వీడియోల్లో 99 వీడియోలు ఫేక్ వీడియోలు, ఫేక్ డాక్టర్లు, ఫేక్ బాబాలు, నాలెడ్జ్ లేని వాళ్ళు, నాలెడ్జ్ లేని డాక్టర్లు చెప్పే వీడియోస్ 99 ఉన్నాయి. 100లో ఒకటే మంచి ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఈ జనాలందరూ ఈ 99 వీడియోలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మంచి ఫుడ్ అనుకుని చెత్త ఫుడ్ తింటున్నారు. దానివల్లనే హార్ట్ అటాక్స్ అనేవి వస్తుంది. మంచి ఫుడ్ తింటే ఎటువంటి పరిస్థితుల్లో హార్ట్ అటాక్స్ రావు. ఉన్న ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో అవి కూడా కరిగిపోతాయి. సార్, ఇప్పుడు మీరు అన్నట్టే కన్నడ సూపర్ స్టార్, పవర్ స్టార్, ఆయన కూడా మంచి ఫుడ్ తీసుకున్నాడు, మంచి డైట్ చేసింది, మంచి ఎక్సర్సైజ్ చేసింది కదా సార్. మరి ఆయనకు కూడా వచ్చింది కదా సార్? రైట్. నేను అనుకోవడం ఎస్పెషల్లీ పునీత్ రాజ్ కుమార్ గారి దాంట్లో నేను అనుకోవడం ఏంటంటే మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చాలా వీడియోస్ చూసాం. నేను అనుకోవడం ఏంటంటే డెఫినెట్గా ఆయన డైటరీ హ్యాబిట్స్ బాగాలేవు. చాలామంది నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎవరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా నన్ను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి సార్, మీరు అసలు కార్బోహైడ్రేటే తీసుకోవద్దంటారు. కార్బోహైడ్రేట్ తీసుకోకుండా ఎట్లా సార్, మనకు బాడీకి ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, కార్బోహైడ్రేట్ కూడా కావాలి కదా సార్, మీరు కార్బోహైడ్రేట్ తినద్దు అంటారు కదా అని ఫస్ట్ నాకు క్వశ్చన్ వస్తుంది. వీళ్ళకి ఒకటే రెండు పాయింట్లు వీళ్ళు తెలుసుకోవాలి. ఒకటి, మీ బాడీలో కార్బోహైడ్రేట్ 0, మీ ఫుడ్లో కార్బోహైడ్రేట్ 0 ఉన్నా, రైట్, మీరు ఏం తీసుకోవట్లేదు, 0 కార్బోహైడ్రేట్ ఫుడ్ మీరు తీసుకున్నా మీ బాడీ కార్బోహైడ్రేట్ తయారు చేసుకుంటుంది. ఎక్కడి నుంచి తయారు చేసుకుంటుంది? ఫ్యాట్ నుంచి తయారు చేసుకుంటుంది. దాన్ని ఆ ప్రక్రియని, ఆ మెటబాలిజంలో మనం ఏమంటామంటే గ్లూకోనియోజెనిసిస్ అంటామన్నమాట. అది ప్రతి ఒక్కరి బాడీలో ఉంటుంది. ఆ ఫంక్షన్ అనేది ఉంటుంది. కార్బోహైడ్రేట్ లేని బాడీ అంటూ ఉండదు. మీరు కార్బోహైడ్రేట్ బయట నుంచి తీసుకోకపోతే మీ ఫ్యాటే కార్బోహైడ్రేట్గా మారుతుంది. ఫ్యాట్ కరిగి కార్బోహైడ్రేట్గా మారుతుంది. ఫ్యాట్ తగ్గిపోతుంది, సన్నగా అవుతారు, వెయిట్ లాస్ అవుతారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు కార్బోహైడ్రేట్ లేని ఫుడ్ ప్రపంచంలో లేదు. ఆకుకూరలు తీసుకున్నా దాంట్లో 5% కార్బోహైడ్రేట్ ఉంటుంది. కాయగూరలు తీసుకున్నా 5% కార్బోహైడ్రేట్ ఉంటుంది. మీరు ఎగ్ తీసుకున్నా కొద్దిగా గ్లైకోజన్ రూపంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. మీట్ తీసుకున్నా గ్లైకోజన్ రూపంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. నట్స్ తీసుకున్నా 10 to 15% కార్బోహైడ్రేట్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ లేని ఫుడ్ అంటూ ప్రపంచంలో లేదు. ఇంతవరకు అయితే ఎవరు తయారు చేయలేదు. ఫ్యూచర్లో ఎవరైనా సైంటిస్టులు చేయొచ్చేమో. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనము కార్బోహైడ్రేట్ మానేయి అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ మానేయండి అని. ఆ ఫుడ్స్ ఏంటి? షుగర్స్, తేనె, బెల్లము, చక్కెర, పిండి పదార్థాలు, రైస్, వీట్, మేజ్, సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటాం కదా, అది, తీయకున్న ఫ్రూట్స్. ఈ 3 ఫుడ్ కేటగిరీస్ మానేస్తే మనకు లెస్ కార్బోహైడ్రేట్ వస్తుంది. అది మంచిదన్నమాట. ఈ పునీత్ రాజ్ కుమార్ గారి దాంట్లో నేను అనుకోవడం ఏంటంటే ఆయన ఎక్సర్సైజ్ అన్నీ చేస్తున్నారు కానీ కార్బోహైడ్రేట్ కంట్రోల్ చేయలేదు. ఆ కార్బోహైడ్రేట్ ఎప్పుడైతే కంట్రోల్ చేయలేదో అది ఫ్యాట్గా మారి హార్ట్లోకి వెళ్ళి బ్లాక్ వచ్చింది అని నేను అనుకోవడం అనమాట. అది ఆయన ఎక్సర్సైజ్ చేసి అంత కష్టపడి ఎక్సర్సైజ్ చేసిన దానివల్ల ఆయన చనిపోలేదు. చాలామంది అంటారు, ఏమని అంటారంటే పునీత్ రాజ్ కుమార్ గారు అంత బాగా ఎక్సర్సైజ్ చేస్తారు కదా, ఆ ఎక్సర్సైజ్ చేసినందుకే ఆయన చనిపోయినారంట. ఎక్సర్సైజ్ చేస్తే ఎవరు చనిపోరు. ఈ రాంగ్ డైట్ వల్లనే చనిపోతారు. ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది తప్పితే ఎవ్వరికి ఎక్సర్సైజ్ చేస్తే చనిపోరు అన్నమాట.
ఎప్పుడైతే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటారో, మీరు ఎక్సర్సైజ్ చేసినా కూడా కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది హార్ట్లో బ్లాక్స్ వచ్చి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సరే, ఈ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి సార్? అంటే క్షణాల్లోనూ ప్రాణాలు పోతున్నాయి అంటున్నారు కదా, అసలు ఏంటి? కార్డియాక్ అరెస్ట్ అనేది కామన్ అండి. ప్రతి ఒక్క మనిషి చనిపోయేది కార్డియాక్ అరెస్ట్తోనే. రైట్. ఎవరన్నా కూడా ప్రపంచంలో ఏ మనిషి అయినా ఏ జంతువు అయినా చనిపోయింది అని మనం ఎప్పుడు డిక్లేర్ చేస్తామంటే హార్ట్ ఆగిపోతేనే చనిపోయినట్టు, హార్ట్ రెస్పిరేషన్ ఆగిపోతేనే చనిపోయినట్టు. సో మీరు ఏ పోస్ట్ మార్టం అన్నా చూడండి, కార్డియాక్ అరెస్ట్ అనే ఉంటుంది. బేసిక్గా కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే చనిపోయినాడు అని మీనింగ్, అంతే. ఓకే, అంటే హార్ట్ ఎందుకు ఆగిపోయిందని? హార్ట్ ఆగిపోయి అంటే అది ఆగిపోయే ముందు షాక్ వచ్చినాగా? హార్ట్ ఆగిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దీంట్లో పునీత్ రాజ్ కుమార్ గారి దాంట్లో హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ ఆగిపోయింది. రోడ్లో ఎవడన్నా యాక్సిడెంట్ అయిపోయి చనిపోయినాడు. ఎందుకు అయిపోయింది? యాక్సిడెంట్లో బ్లడ్ అంతా బయటకు వచ్చేసి హార్ట్కు బ్లడ్ లేక హార్ట్ ఆగిపోయింది. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే చనిపోయినాడు అని. చనిపోయిన దానికి రీజన్స్ ఏంటంటే ఒక్కొక్క రీజన్ ఒక్కొక్కలా ఉంటుందని. ఒకరు ఎవరైనా సూసైడ్ చేసుకున్నారు, సూసైడ్ పాయిజన్ తీసుకున్నారు, ఆ పాయిజన్ ఏం చేసిందంటే హార్ట్ని ఆపేసింది, అది కార్డియాక్ అరెస్ట్. ఓకే, కార్డియాక్ అరెస్ట్. బేసిక్గా కార్డియాక్ అరెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే చనిపోయినాడు అని, అంతే. ఓకే, సరే, లాస్ట్ క్వశ్చన్ సార్. సరే, బ్రెయిన్ డెడ్ అని మనం ఎక్కువ వింటున్నాం కదా సార్, అసలు ఏంటి సార్ బ్రెయిన్ డెడ్ అవటం అంటే ఏంటి? రైట్, కాన్షియస్నెస్ అనేది ఒకటి ఉంటుంది. రైట్, బ్రెయిన్ కాన్షియస్నెస్. సింపుల్గా చెప్పాలంటే మన సెరిబ్రమ్ అంటాం కదా, మనము బ్రెయిన్ ఫోటో చూసినప్పుడు ఇట్లా పైకి కిందికి ఉంటుంది, దాన్ని సెరిబ్రమ్ అంటాం అనమాట. ఆ సెరిబ్రమ్ ఉంటేనే మనకు కాన్షియస్నెస్ ఉన్నట్టు. ఈ సెరిబ్రమ్ నుంచి మనకు కొన్ని నర్వ్స్ పైన, ఇక్కడ సెరిబ్రమ్ ఉందా, ఇది సెరిబ్రము, ఇక్కడ నుంచి ఇలా నరాలు వస్తాయి అన్నమాట. అంటే నర్వ్ సెల్స్ అనేవి ఇలా వస్తాయి. మన బ్రెయిన్ స్టెమ్ లో ఆ నర్వ్స్ అన్ని ఇట్లా వస్తాయి అన్నమాట. మళ్ళీ బ్రెయిన్ స్టెమ్ నుంచి ఇట్లా కిందికి వస్తాయి, ఇట్లా వి షేప్ లో ఉంటుంది. ఇట్లా ఒకటి వస్తుంది, ఇట్లా ఒకటి వస్తుంది. అంటే మనం వి షేప్ అనుకోండి, పైన ఒక వి షేప్, కింద ఒక వి షేప్ అన్నమాట. ఏదైతే ఈ చిన్న పార్ట్ ఉంటుంది చూసారా, ఇక్కడ ఇట్లా విడిపోతాయి, కింద విడిపోతాయి. ఈ మధ్యలో పార్ట్ ని మనం రెటిక్యులర్ ఫార్మేషన్ అంటాం అనమాట. ఈ రెటిక్యులర్ ఫార్మేషన్ అనేది ఇంత పెద్ద బ్రెయిన్ దగ్గర, ఇంత పెద్ద బ్రెయిన్ లో ఉండేది చిన్నగా కాన్సన్ట్రేట్ అయింటాయి, కింద ఉన్న నరాలు కూడా ఇక్కడ చిన్నగా కాన్సన్ట్రేట్ అయింటాయి అనమాట. ఈ కాన్సన్ట్రేట్ అయిన దగ్గర ఒక చిన్న ఇంజురీ జరిగినా కూడా అది మేజర్, అంటే అన్ని నరాలు దీంట్లో నుంచే పాస్ అవుతుంటాయి. సో దీన్ని ఏమంటామంటే ఈ రెటిక్యులర్ ఫార్మేషన్ అంటాం. ఈ రెటిక్యులర్ ఫార్మేషన్ మనం ఏమంటామంటే స్విచ్ అంటాం, కాన్షియస్నెస్ స్విచ్ అంటాం అనమాట. సో మీరు రాత్రి నిద్రపోతూ ఉంటే మీకు అన్కాన్షియస్ అయిపోతారు. ఎందుకు అంటే ఏదైతే ఈ రెటిక్యులర్ ఫార్మేషన్ ఉంటుందో ఇది షట్ డౌన్ అయిపోతుంది. ఈ షట్ డౌన్ అయిపోయినప్పుడు మీకు కాన్షియస్నెస్ అనేది పోతుంది అనమాట. మనకు ఈ బ్రెయిన్ డెత్లో ఏమవుతుందంటే ఏదైతే ఈ రెటిక్యులర్ ఫార్మేషన్ అనేది ఇక్కడ ఈ స్విచ్ అనేది ఉంటుందో, ఈ స్విచ్ దగ్గర ఇంజురీ జరిగి ఆగిపోతుంది. అంటే మనకు కావాల్సిన సిగ్నల్స్ పైకి వెళ్ళవు. ఎప్పుడైతే మన బ్రెయిన్ సెరిబ్రమ్ అంటామో ఆ సెరిబ్రమ్కి మనకు సిగ్నల్స్ వెళ్ళకపోతే అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఫస్ట్ బ్రెయిన్ డెడ్ కేసు చూసింది ఒక హాస్పిటల్లో. నేను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉంటే అక్కడికి ఒక పేషెంట్ని తీసుకొని వచ్చినారు. వేరే పల్లెటూరు నుంచి ఆ పేషెంట్ తీసుకొని వచ్చినారు. తెలంగాణలోనే పల్లెటూరు. ఏం లేదు, పేషెంట్ తాగుబోతాడు, అంటే మంచిగా ఉన్నాడు. మేబీ ఒక 30-35 ఇయర్స్ ఉంటాయి. వైఫ్ ఉంది, వైఫ్ కూడా 30 ఇయర్స్ అలా ఉంటుంది. ఇద్దరు హైట్ వెయిట్ బాగున్నారు, ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇద్దరు బాగున్నారు. చిన్న పిల్లలు, ఇద్దరు పిల్లలు వాళ్ళకి మేబీ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉండొచ్చు అనమాట. ఆ పేషెంట్ అతను ఏం చేశాడంటే బైక్లో పోతూ తాగి బైక్లో పోతూ పడిపోతే ఏమైందంటే అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు. హాస్పిటల్ తీసుకొని వస్తే ఒక్క దెబ్బ లేదు, నీట్గా ఉన్నాడు మనిషి, మంచిగా షేవింగ్ చేసుకొని మంచిగా. కాకపోతే ఆల్కహాల్ స్మెల్ అయితే వస్తుంది. న్యూరో సర్జన్ ఉంటారు, సీనియర్ న్యూరో సర్జన్తో నేను పనిచేసాను. ఫస్ట్ మనం ఎంఆర్ఐ తీద్దామని తీసాం. ఆయన చూస్తానే చెప్పేశాడు ఇది బ్రెయిన్ డెడ్ కేస్ అని. ఎంఆర్ఐ తీస్తే నార్మల్, జీరో, అసలు ఏ ప్రాబ్లం లేదు. ఆయన అడిగాను ఏమైంది సార్ అంటే
బ్రెయిన్ డెడ్ అన్నాడు. బ్రెయిన్ డెడ్ అంటే ఏంటంటే మనకు బ్రెయిన్ స్టెమ్ ఏదైతే ఆ రెటికులర్ ఫార్మేషన్ అని ఇక్కడ చెప్పానో అక్కడ సూది మొనంత ఇంజురీ జరిగిన మన వెంట్రుక ఎంత ఉంటుంది అంత ఇంజురీ జరిగిన పేషెంట్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. అంత సెన్సిటివ్ ఏరియా అది. ఆ పేషెంట్కి ఏమైందంటే పడిపోవడం వల్ల ఆ కంకషన్ వల్ల ఆ సెన్సిటివ్ ఏరియాలో చిన్న లీజన్ అది మనకు ఎంఆర్ఐకి కూడా దొరకదు. సో బ్రెయిన్ డెడ్ అంతే. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత 3 months 4 months హాస్పిటల్లో ఉన్నాడు. ఫైనల్గా చెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయాడు పేషెంట్. ఆ 3 months 4 months హాస్పిటల్లో ఉన్నందుకు వాళ్ళ పొలాలు అమ్మేశారు, రైట్, వాళ్ళ ఆస్తులు అమ్మేశారు. లాస్ట్కి అలా డబ్బు పోయింది, మనిషి పోయాడు, పిల్లలు కూడా అనాథలు అయిపోయారు అనమాట. ఓకే, ఎందుకని సార్ చాలా రేరా సార్? ఎందుకంటే ఒక స్టార్ హీరో కూడా మన టాలీవుడ్ లో ఇలానే చనిపోయాడు, మీకు కూడా తెలిసి ఉంటుంది. నందమూరి ఫ్యామిలీకి చెందిన ఒక హీరో కూడా ఇట్లా బ్రెయిన్ డెడ్ కి సంబంధించి చనిపోయాడు. ఒక్కసారి బ్రెయిన్ డెడ్ అయితే దాన్ని మనం మళ్ళీ తిరిగి యాక్టివేట్ చేయలేమా? ఈ వైద్య పరిజ్ఞానంలో సాధ్యం అవ్వలేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, డాక్టర్లు దేవుళ్ళు కాదు, రైట్. వాళ్ళకున్న నాలెడ్జ్, ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకి ఎంత వీలైతే అంత చేస్తారు. కొన్ని కండిషన్స్ మన చేతిలో ఉంటాయి, కొన్ని మన చేతిలో ఉండవు. సో ఈ బ్రెయిన్ డెత్ కూడా నేను అంతే. బ్రెయిన్ డెత్ అయినప్పుడు రికవరీ కాలేదంటే రికవర్ అయిన పేషెంట్లు కూడా ఉన్నారు. సో మేబీ కోమాలోకి వెళ్తారంటారా, కోమాలోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అండి.